గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వర్మం గురించి తెలుసుకోబోతున్నాం. వర్మం అంటే ముందే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. వర్మం గురించి ఈరోజే కొత్తగా వింటున్న వాళ్ళు ఎన్ అని టైప్ చేయండి. సుజాత గారు ఎన్, భాగ్య గారు ఎన్, చంద్రలేఖ గారు ఎన్ ఎన్. ఓకే, మ్యాక్సిమం ఎన్ అని వస్తుందండి. ఓకే, ఎస్. స్వప్న గారు ఎస్. ఓకే అండి, తెలుసున్న వాళ్ళకి రిఫ్రెష్మెంట్. దుర్గా మ్యామ్ ఎన్. ఓకే, నేను క్లాస్లోకి వెళ్ళిపోతాను. ఓకే, క్లాస్లో వెళ్ళేదానికి ముందు ఒక చిన్న ఒక బ్రీతింగ్ టెక్నిక్ చేద్దామా? ఎవరికంతా త్వరగా బాడీ హీట్ అవుతుందని ఫీల్ అవుతున్నారు? జస్ట్ హ్యాండ్ రైస్ సింబల్ చేయండి. ఇమోజీస్ ఉన్నాయి కదా, దాంట్లో హ్యాండ్ రైస్ సింబల్ చేయండి. బాడీ వచ్చి త్వరగా హీట్ అవుతుంది, మా బాడీ ఎక్కువ పిక్తంగా ఫీల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా ఎక్స్ట్రాడినరీగా బ్యూటిఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. చేద్దామా? ఓకే, థమ్స్ అప్. ఓకే అంటే రెడీగా ఉన్నారు అందరు? పొజిషన్గా వచ్చేయండి. ఓకే, శ్రీలత గారు, ప్రసన్న గారు ఓకే. చేద్దామా? అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి. వీలైతే పద్మాసన, లేకపోతే మీ చైర్లో కూర్చోండి. చైర్లో రిలాక్స్గా కూర్చోండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసిక ముద్ర పెట్టుకొని లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్, దట్ మీన్స్ రైట్ సైడ్ నాస్ట్రిల్ థమ్తో క్లోజ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్లో వచ్చి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ 14 టైమ్స్ చేయాలి. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. రిలాక్స్గా కూర్చొని చేయండి. దుర్గా మ్యామ్ కూర్చోండి. రిలాక్స్గా కూర్చోన్నారా? ఎస్ ఎస్. ఇన్హేల్, exhale, inhale, exhale, breathe in, breathe out, 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 breathe in, breathe out. Relax. Gently rub your both palms. Place your palms on your eyes. Feel the warmness and open your eyes. ఇన్స్టెంట్గా బాడీ వచ్చి కూల్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా మన చంద్రనాడి, ఓకేనా, ఎడ పింగళ సుష్మా నాడీస్ ఉన్నాయి కదండి, దీంట్లో వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్లో పోయే నాడీ వచ్చి యాక్టివేట్ అవుతుంది. బాడీ వచ్చి కూల్ చేస్తుంది అనమాట. యూ కెన్ ఏబుల్ టు ఫీల్ మైండ్ కామ్గా ఉండేది ఫీల్ అవుతున్నారా? శ్రీలత గారు థమ్స్ అప్. ఫీల్ అవుతున్నారా? ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. ఎస్, నెక్స్ట్ విల్ గో ఫర్ యాక్చువల్ క్లాస్ టుడే. వర్మం అనేది చాలా మంది మర్మం కానీ చాలా సీక్రెట్ గానే పెట్టుకున్నారు. ఇంతవరకు ఎవరితో వచ్చి షేర్ చేయడం. ఎందుకంటే లైక్ మన నిధులు ఎలా పొక్కిషం అంటారు కదా, నిధులు ట్రెషర్స్ ఎలా వచ్చి దాచి పెడతారో అదే విధంగా ఈ యొక్క సైన్స్, వర్మం అనే సైన్స్ ని చాలా మంది దాచిపెట్టారు. ఎందుకంటే ఇది వచ్చి మంచి వాళ్ళ చేతిలో పడింది అనుకోండి, మంచికి హ్యుమానిటీ యొక్క సర్వీస్ కోసం యూజ్ అవుతుంది అనమాట. చెడు వాళ్ళ చేతిలో పడింది అనుకోండి, దీనివల్ల వచ్చి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకోసం అనేసి ఈ వర్మం అనేది చాలా వరకు ఇప్పుడు వచ్చి ఎంతమంది 30 మెంబర్స్ క్లాస్ అటెండ్ చేస్తున్నారు. ఈ 30 మెంబర్స్ వచ్చి దే ఆర్ ఎలిజిబుల్ టు లెర్న్ దిస్ వర్మం. కాబట్టి మీరు ఈ క్లాస్కి ఈరోజు అటెండ్ అవుతున్నారు. బికాస్ యూనివర్స్ సెలెక్ట్ చేస్తుంది. వర్మం వచ్చి నేర్చుకోవాలి, వర్మం గురించి తెలుసుకోవాలి అనే ఆతృత మీలో కలిగిందంటే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఈరోజు నా ముందర కూర్చోబెట్టింది అనమాట. మన ఎర్లియర్ టైమ్స్లో ఎర్త్ ఫామ్ అయ్యేటప్పుడు 6th century సి ఆ టైంలోనే వచ్చి మనకి ఈ వర్మం అనేది స్టార్ట్ అయిందనమాట. లెమోరియన్ కాంటినెంట్ అనేది చెప్తారు, కుమరి ఖండం అని అంటారు. ఈ కుమరి ఖండం అంటే మ్యాక్సిమం అక్కడ వచ్చి తమిళియన్స్, ఆ టైంలో
పురాతనమైన లాంగ్వేజ్ అని మీరు గూగుల్ సెర్చ్ చేసినా కానీ దాంట్లో వచ్చి తమిళ్ లాంగ్వేజ్ అని వస్తుంది. ఈ వర్మం అనేది వచ్చి తమిళ్ లాంగ్వేజ్, తమిళ్లో నుంచి సిద్ధర్గల్ 18 సిద్ధర్గల్ అంటారు అనమాట. 18 మన వచ్చి మునివరులు అని చెప్తారు కదా తెలుగులో. ఆ విధంగా ఒక 18 సిద్ధర్స్ నుంచి వచ్చిన సైన్స్ అనమాట. వర్మం, వాట్ ఈస్ మీన్ బై వర్మం అంటే సైంటిఫికల్ డెఫినేషన్ చెప్పాలంటే ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. సైన్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. మన బాడీలో ప్రాణశక్తి ఏ విధంగా ఫ్లో అవ్వాలి, మనకి ఎవ్రీ 2 hours వన్స్ వచ్చి మన బ్రీతింగ్లోనే చేంజెస్ ఉంటాయి. అదేవిధంగా పంచభక్షి అంటారు, డిఫరెంట్ 5 బర్డ్స్. దాని గురించి వెళ్తే నేను డీప్గా ఏది చెప్పను, జస్ట్ ఒక ఇదిలాగా చెప్తాను అనమాట. పంచభక్షి అంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పక్షి లక్షణాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా సరగలై అనేసి ఒక విద్య ఉంది. దీంట్లో చాలా ఉందండి. లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం బేస్ చేసుకుని బాడీలో వచ్చి ఆ లైఫ్ ఫోర్స్ ట్రావెల్ అనేది చేస్తూ ఉంటుంది. దాని వర్మం నేర్చుకున్న వాళ్ళు నాడి పట్టి చూస్తారు. వాత పిత్త కఫ దోషాలని కనుక్కొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు వర్మం ఎన్ని సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయింది? ఎవరైనా ఐడియా ఉంటే మెసేజ్ చేయండి, ఏదైనా ఐడియా ఉంటే. ఓకే, నాకు మెసేజ్ ఏం రాలేదు, నేను చెప్తున్నాను. 5000 years బ్యాక్ నుంచే వచ్చి మన ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మన ఇండియా నుంచి వేరే దేశాలకి వెళ్ళి ఇది వచ్చి మన ఇండియా నుంచే బోధి ధర్మాలు వచ్చి చైనా జపాన్ కంటే తీసుకెళ్ళి ఇది వచ్చి మోడిఫై అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్గా ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్గా కూడా వచ్చి ఫామ్ అయింది అనమాట. వర్మం ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. ఓకే. హియర్ వర్మం వచ్చి 2 రకాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరైనా తెలుసా? తెలుసుంటే థమ్స్ అప్ పెట్టండి. వర్మం 2 types ఆఫ్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్. 2 రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి. తెలుసుంటే థమ్స్ అప్, తెలియలేదంటే థమ్స్ అప్. స్వప్న గారు చెప్పండి, మెసేజ్ పెట్టండి 2 types ఏవేవి. టైప్ చేయండి మేడం. వర్మం 2 types ఉందండి. ఓకే, నాకు ఇంకా మెసేజ్ రాలేదు స్వప్న మేడం గారు. దీంట్లో ఏంటంటే వర్మంలో అడిమురై అంటారు, మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం యూజ్ చేస్తారు. అదే వర్మం వచ్చి మర్తువం అంటారు. మర్తువం అంటే మెడికల్ ట్రీట్మెంట్ పర్పస్ యూజ్ చేసేది వచ్చి మర్తువం అంటారు. ఇది వచ్చి హీలింగ్ పర్పస్. 2 types ఆఫ్ ప్రాక్టీసెస్ ఉన్నాయండి వర్మంలో. ఫస్ట్ ఏంటండి సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్, ఈ కుంఫు కరాటీ వీటికి అన్నిటికీ ఆది మన ఒక వర్మంలో నుంచి వెళ్ళదన్నమాట. ఆ కుంఫు కరాటీలో పర్టికులర్ పాయింట్స్ అటాక్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి కింద పడతారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా వస్తుందంటే ఈ వర్మ పాయింట్స్ని టచ్ చేయడం, ఫోర్స్తో టచ్ చేయడం ద్వారా ఎంత ఫోర్స్తో టచ్ చేస్తే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది ఈ వచ్చి అడిమురైలో వచ్చి వస్తుంది అన్నమాట. అక్యూ పాయింట్స్ అండ్ 4 fingers గ్యాప్ ఫింగర్స్ పాయింట్స్. నో స్వప్న మేడం గారు, నేను వచ్చి ఏం అడిగానంటే క్వశ్చన్ ఇంకోసారి వినండి స్వప్న మేడం గారు. వర్మ ప్రాక్టీసెస్ వచ్చి 2 types ఉన్నాయి. అది వచ్చి ఒకటి మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం, మిమ్మల్ని మీరు ఇతరుల నుంచి కాపాడుకునేందుకు మనం యూజ్ చేసే ఒక ప్రాక్టీస్ వచ్చి వర్మ ప్రాక్టీసెస్లో ఒకటి ఉంది. నెక్స్ట్ ఏంటంటే మెడికల్ పర్పస్, ట్రీట్మెంట్ పర్పస్, మర్తువం అంటారు అనమాట. అంటే హీలింగ్ కోసం చేసేది. 2 types అంటే ఈ దీంట్లో ఇదే అనమాట. 2 types ఆఫ్ ప్రాక్టీసెస్, 2 రకాలైన ప్రాక్టీసెస్. మీరు చెప్పింది ఇట్స్ నాట్ అప్లికబుల్. అక్యూ పాయింట్స్ అండ్ 4 fingers గ్యాప్ ఇది నాకు తెలియదు, ఇది ఏం చెప్తున్నారు వినా నాకు అర్థం కాలేదు, కరెక్ట్గా లేదు మెసేజ్. ఓకే, నెక్స్ట్ వర్మం నాలెడ్జ్ అనేది ఎలా అంటే ఈ కుమరి ఖండం చెప్పాను కదండి. ఈ కుమరి ఖండం అనేది మన ఎర్త్ ఫామ్ అయినప్పుడే ఫామ్ అయిన ఒక ల్యాండ్ అనమాట. దాంట్లో ఉన్న వాళ్ళు ఋషులు వాళ్ళ ప్రాక్టీసెస్ చేస్తూ అలా వచ్చి పారంపర్యంగా ఇప్పుడు ఒక గురువు దగ్గర పోయి మనం నేర్చుకోవాలనుకోండి, 12 సంవత్సరాలకు పోయి వాళ్ళ దగ్గర
ఒకటి మన డబ్బులు ఇచ్చి దక్షిణ ఇచ్చి నేర్చుకోవాలి. అలా దక్షిణ ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే 12 సంవత్సరాలు వాళ్ళ దగ్గర వచ్చి డిసైపుల్‌గా ఉండి, శిష్యులుగా ఉండి ప్రాక్టీసెస్ చేస్తూ నేర్చుకునేవాళ్ళు అనమాట. ఓకే. అదే విధంగా ఈ యొక్క వర్మం అనేది వాళ్ళ యొక్క సంతతికి జనరేషన్ టు జనరేషన్ ఈ నాలెడ్జ్‌ని వచ్చి ఒక రహస్యంగా వచ్చి పాస్ చేసేవాళ్ళు. ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు అనే ఒక రూల్ ఉండేనమాట. మీరు ఇక్కడొచ్చి ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టింది. లేకపోతే సాధారణంగా ఈ క్లాస్ అనేది అటెండ్ చేయలేరు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇన్ని రోజులు నేను వర్మ ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనుకోండి ట్రీట్ చేయడం ఏదో ఒక అబ్స్ట్రక్షన్ వచ్చి అలా వెళ్ళిపోతుంది అనమాట. బయట నుంచి ఆ టైంకి ఎవరో ఒక పేషెంట్ వస్తారు, వర్మం చేయాల్సి వస్తుంది, చేస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా ఇక్కడ? ఇంట్లో పర్సన్కే ప్రాబ్లం అనేసి కూర్చోంటారు, నాకు వర్మం చేస్తావా, బ్యాక్ పెయిన్గా ఉంది అనేసి. ఓకే చేస్తాననేసి ఇంట్లో వర్క్ అని చేసేసి వెయిట్ చేస్తుంటే కరెక్ట్గా ఆ టైంకి ఒక పేషెంట్ వచ్చేస్తారు. ఆ పేషెంట్ దగ్గరే టైం సరిపోతుంది. పర్టికులర్ టైమ్స్లోనే చేయాలి. వర్మం అంతా ఎప్పుడంటే అప్పుడు చేసేది అవన్నీ ఉండదు. నాడి పట్టి చూసి ఈ టైంకి చేయొచ్చా చేయకూడదా అనేసి చెక్ చేసి నేను చేస్తాను. ఓకే అప్పుడు ఏం అర్థమవుతుంది? వర్మం అనేది యూనివర్స్, ఆ డివైన్ పవర్, వాటర్ ఇట్ మేబీ, మీరేమనుకుంటే అదే ఒక సుప్రీం పవర్ కంట్రోల్ చేసే ఒక ట్రీట్మెంట్ అనమాట. ఇది వచ్చి మీకు కావాలంటే ఇండియన్ మైథలాజికల్ హిస్టరీలో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక హిస్టరీ ఉందన్నమాట. దాని వర్మం కోర్స్గా తీసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఆ యొక్క హిస్టరీని లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? ఇప్పటి వరకు జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇచ్చాను. అందరూ అవేర్గా ఉన్నారా? ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా? హే హే హురే చేద్దామా? హే హే హురే, హే హే హురే, హే హే హురే. ఓకే అందరూ ఒక థమ్స్ అప్ వేస్తే క్లాస్కి వెళ్ళిపోదాం. ఓకే స్క్రీన్ షేర్ చేస్తున్నా అభినవ్ సార్. ఓకే స్క్రీన్ కనిపిస్తుందా సార్? అభినవ్ సార్ స్క్రీన్ కనిపిస్తుందా? అభినవ్ సార్ అనిపిస్తుంది మేడం. వినిపిస్తుందా నా వాయిస్? అభినవ్ సార్ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ నేను కనిపిస్తున్నానా సార్? ఎస్ మ్యామ్. షూర్ ఐ విల్ కంటిన్యూ ద క్లాస్. ఓకే ఈ రోజు ఏంటంటే ఆరోగ్య త్రివేణి క్లాస్లో ఫస్ట్ డే బోనస్ క్లాస్ అంటే ఇట్స్ అ ఫ్రీ క్లాస్ ఫర్ ఎవ్రీవన్. యువర్ బాడీ హ్యాస్ వైటల్ పాయింట్స్, వర్మ క్లాస్. ఓకే మన బాడీలో కొన్ని వైటల్ పాయింట్స్ ఉన్నాయి, చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు నేను వచ్చి స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఆ విధంగా మన బాడీలో కొన్ని ఇంపార్టెంట్ ప్రెషర్ పాయింట్స్ అని చెప్పొచ్చు, వైటల్ పాయింట్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ట్రిగ్గర్ పాయింట్స్ అని చెప్పొచ్చు. చూడండి వైటల్ పాయింట్స్, ట్రిగ్గర్ పాయింట్స్ ఆర్ వైటల్ సిగ్నల్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఏంటంటే ఇప్పుడు వచ్చి రెడ్ సిగ్నల్ వేస్తే స్టాప్ అవుతుంది, ఎల్లో సిగ్నల్ అంటే స్లో, ఆరెంజ్. ఈ విధంగా ఒక సిగ్నల్ ఉంది కదండి, గ్రీన్ సిగ్నల్ అంటే మూవ్ అవుతుంది. ఆ విధంగా సిగ్నల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. లైఫ్ ఫోర్స్ పర్టికులర్ పాయింట్స్ మన బాడీలో, మన స్కెలిటల్ సిస్టంలో కొన్ని చోట్ల ప్రెషర్ ఇవ్వడం ద్వారా, ప్రెషర్ అంటే దాని గురించి నేను చెప్తాను మళ్ళీ. ఓకేనా అండి? ఈరోజు పాయింట్స్ క్లియర్గా రాసుకోండి. కొన్ని స్లైడ్స్లో ఉంటాయి, కొన్ని స్లైడ్స్లో లేని విషయాలు కూడా నేను చెప్తూ ఉంటాను. దాన్ని ప్లీజ్ మేక్ ఏ నోట్స్. ఓకే వాట్ ఈస్ వర్మం? వర్మం ఈస్ అ ట్రెడిషనల్ తమిళ్ సిద్ధ వెల్నెస్ సిస్టమ్. సిద్ధాలో యూజ్ చేస్తారు, తర్వాత ఆయుర్వేదాలో యూజ్ చేస్తారండి. ఆయుర్వేదిక్ మెడిసిన్లో, సిద్ధ మెడిసిన్లో రెండింటిలో వర్మం యూజ్ చేస్తారు. యూజువల్గా వర్మం అనేది ఏమంటే తమిళ్ సిద్ధర్గల్ అంటే ఋషుల యొక్క ప్రాక్టీసెస్ అన్నమాట. ఋషులు ప్రాక్టీస్ చేసే ఒక ట్రీట్మెంట్ టెక్నాలజీ అని చెప్పచ్చు.
ట్రీట్మెంట్ ఆర్ థెరపీస్ అని చెప్పొచ్చు అనమాట. దీని ద్వారా మనకి వచ్చి ఏమవుతుందంటే వెల్నెస్ అనేది వస్తుంది, అంటే ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఓకే, దట్ మ్యాప్స్ స్పెసిఫిక్ వైటల్ పాయింట్స్ అక్రాస్ ద బాడీ ఫర్ హెల్త్ అండ్ హార్మోనీ అండ్ బాడీ అవేర్నెస్. దీంట్లో వర్మం అనేది డెఫినేషన్ ఆల్రెడీ నేను చెప్పానండి. వర్మం అంటే ఏంటంటే సైన్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. రాసుకోండి, వర్మం ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ లైఫ్ ఫోర్స్. ఓకే, హియర్ లొకేషన్ అంటే వర్మ పాయింట్స్, వర్మ యొక్క పాయింట్స్ అనేది ఎలా ఉంటుంది, ఎలా లొకేట్ చేయగలగాలి అనేది అంటే వేర్ ఈస్ ద వైటల్ పాయింట్స్ లొకేటెడ్ ఆన్ అవర్ బాడీ ఫ్రేమ్ వర్క్, ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవాలి. దీంట్లో మన బాడీలో 108 వర్మ పాయింట్స్ అనేది ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 108 వర్మ పాయింట్స్ అనేది ఉన్నాయండి. ఈ వర్మ పాయింట్స్ ఏం చేస్తుంది అంటే ఒక స్ట్రీమ్ ఫ్లో ఆఫ్ లైఫ్ ఫోర్స్ అనేది, ఒక నదుల్లో ఎలా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది, ఒక ఫ్లో అనేది ఉంటుంది, ఆ విధంగా ఈ ఫ్లో అనేది ఉంటుంది. మన బాడీలో ప్రాణ శక్తి ఫ్లో అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. ఎక్కడ సోల్ 3 కనెక్టివిటీ అవుతుంది, ఇంటర్ కనెక్ట్ అవుతుంది, కమ్యూనికేట్ అవుతుందో అక్కడ ఈ యొక్క వర్మ పాయింట్స్ అనేది ఉంటుంది. మేడం ఎలా చెప్తున్నారు మేడం అంటే కొన్ని చోట్ల అలా టచ్ చేసినప్పుడు ఒక మైల్డ్ పెయిన్ అనేది ఉంటుంది. బాడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రెస్ చేస్తున్నప్పుడు నా యొక్క ఫుల్ బాడీ అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడ పెయిన్ నేను ఫీల్ అవుతాను. ఆ టచ్ ఎవరు టచ్ చేశారో ఆ యొక్క ఫీల్ అనేది మనకి ఫీల్ అవ్వగలుగుతాం, సోల్ఫుల్గా ఫీల్ అవ్వగలుగుతాం, ఆత్మార్థంగా అంటారనమాట. అంటే ఇక్కడ బాడీ, మైండ్, సోల్ 3 ఇంటర్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా అండి? స్ట్రీమ్ ఫ్లో ఆఫ్ లైఫ్ ఫోర్సెస్ అనేది కూడా ఒక డెఫినేషన్గా మీరు రాసుకోవచ్చు వర్మంకి. ఓకే, హియర్ అడంగల్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ పవర్ పాయింట్లో లేదు, మీరు రాసుకోవచ్చు. అడంగల్, ADANGAL, అడంగల్. అడంగల్ అంటే ఏంటి? ఇప్పుడు నదుల గురించి నేను చెప్పాను కదండి. నదుల్లో వచ్చి ఏం చేస్తారు, ఆనకట్టతో కంట్రోల్ చేస్తారు. నదులు ఎప్పుడు కానీ ఉప్పొంగి ఇదవ్వకుండా, ఫ్లడ్స్ అనేది రాకుండా ఏం చేస్తారు అంటే డ్యామ్స్ కట్టి అక్కడ కొంచెం రిజర్వ్ చేసి పెడతారు అనమాట. ఎక్కువ ఫ్లో అయినప్పుడు దాన్ని కొంచెం ఒక్కొక్క గేట్గా తీసుకుంటారు. లైక్ దట్ రిజర్వేషన్ ఆఫ్ స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ అంటే మీరు డ్యామ్ అంటే స్టాగ్నేషన్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ఎక్కడంటే అడంగల్స్, మ్యాక్సిమం ఈ జాయింట్స్, ఎక్కడంతా జాయింట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చైనా, జపాన్, వాట్ ఎవర్ దట్ సమ్ ట్యాపింగ్ టెక్నిక్ ఈస్ దేర్. ఇదంతా నథింగ్ బట్ ఆఫ్ అడంగల్ని స్టిమ్యులేట్ చేసే పాయింట్స్ అనమాట. ఓకేనా? అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ట్యాపింగ్ టెక్నాలజీ, ఎక్కడి నుంచి వచ్చింది? లింఫాటిక్ డ్రైనేజ్ ట్యాపింగ్ సిస్టమ్ అంటారు అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆరిజిన్ వచ్చి మన యొక్క పూర్వీకం, మన యొక్క ఇండియన్ ఆరిజిన్ అయిన వర్మం. ఓకే, నెక్స్ట్ బాడీలో 72,000 నాడీస్ అనేది ఉన్నాయి. మనకి యూజువల్గా తెలిసింది వచ్చి ఎడగలై, పింగళై, సుష్మనా నాడి అంటారు అన్నమాట. ఓకేవా? రైట్ సైడ్ నాస్ట్రిల్లో ప్రవహించే నాడి వచ్చి పింగళై, ఇది వచ్చి సన్. ఓకే, ఇది చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు మధ్యలో సుష్మనా నాడి అనమాట. ఓకే, పింగళ నాడి ఎడనాడి, దెన్ సుష్మనా నాడి సెంటర్లో పోతుంది. మీరు మెడికల్ సింబల్ చూసారా అండి? ఇలా 2 పాములు ఇలా పైన వేసుకొని వెళ్ళినట్టు ఉంటుంది, మధ్యలో ఒక లైన్ వస్తుంది, పైన గరుడు అనేది ఉంటారు, మెడికల్ సింబల్. దీంట్లోనే వచ్చి ఒక అంతరార్థం ఏముందంటే ఎడా పింగళ సుష్మనా నాడి అనేది ఉంటుంది. ఓకే, హియర్ ద అవేర్నెస్, నెక్స్ట్ పాయింట్ అనేది అవేర్నెస్. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ సిగ్నిఫికెన్స్ అండ్ ఎనర్జీ ఫ్లో? ఏ విధంగా ఈ ఎనర్జీ ఫ్లో అవుతోంది అని తెలుసుకోవడం ఒక అవేర్నెస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ విధమైన టెక్నిక్స్తో ఏ విధంగా దీన్ని వచ్చి ప్రెషర్ ఇవ్వాలి, జెంటల్ టచ్చా, ప్రెషర్ ఎంత ఇవ్వాలి అనేది వచ్చి ఒక టెక్నిక్. ఇది ఏమంటే మ్యాక్సిమం ప్రాక్టికల్ క్లాసెస్లో ఇది వచ్చి ప్రెషర్ అనేది ఎలా అనేది జస్ట్ ఆన్లైన్లో చెప్పించడం కాదనమాట. ఆన్లైన్లో కంటెంట్ తెలుసుకున్నా కానీ మనం ప్రాక్టికల్ క్లాసెస్ చేసినప్పుడు దాని యొక్క ప్రెషర్స్
లైక్ మీరు మెడిసిన్స్ తీసుకున్నారు అనుకోండి 10 mg 20 mg 40 mg అనే డిఫరెంట్ డోసెస్ అనేది తీసుకుంటారు కదా. లైక్ దట్ వర్మ థెరపీలో ఏం చేస్తారంటే ప్రెషర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జెంటల్ టచ్, మైల్డ్ టచ్, దెన్ డీప్ ప్రెషర్ టచ్, మాతరై అనేసి చెప్తారనమాట. ఇది వచ్చి ఏమంటే సిద్ధరికలు వచ్చి తాళపత్ర గ్రంథాలలో వచ్చి వాళ్ళు పాటల రూపంగా వచ్చి ఈ యొక్క వర్మ సైన్స్ నుంచి రాసిపెట్టున్నారు. చాలా వచ్చి బుక్స్ ఉన్నాయండి దీని నుంచి బేస్ చేసుకొని. కొన్ని బుక్స్ అయితే శ్రీలంకలో లైబ్రరీ వచ్చి ఇదైపోయింది, బాంబ్ బ్లాస్ట్ లో వచ్చి పే చేశారు అనమాట. దాంట్లో మనకి రావణ బ్రహ్మ అంటారు కదా, రావణుడు వచ్చి చాలా స్కాలర్ అనేసి చాలా మందికి తెలుసు. తను వచ్చి ఈ యొక్క వర్మ ట్రీట్మెంట్స్ మెయిన్గా వర్మం గురించి కూడా వచ్చి ఒక బుక్ రాసి పెట్టున్నారు. వాటిల్లోనే వచ్చి ఈ యొక్క సీక్రెట్స్ అని రాసి పెట్టున్నారు. వర్మ బీరంగి, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. ఒక్కొక్క బుక్స్ మ్యాక్సిమం ఏమంటే తమిళ్ లిటరేచర్లో ఉంటుంది, లేదు అంటే ఒక తమిళ్లోనే వచ్చి గ్రాంధికమైన తమిళ్లో పాటల రూపంగా రాసి పెట్టేవాడు. తిరుమూల మంత్రం అంటారు, ఓకేనా. మనకి వేమన మహర్షి ఈ విధంగా ఉన్నారు కదండి, ఆ విధంగా అక్కడ ఉండే మహర్షులు వచ్చి ఒక తాళపత్ర గ్రంథాలలో ఈ యొక్క సీక్రెట్స్ రాసి పెట్టేశారు. దీన్ని వచ్చి ఇప్పుడు కన్యాకుమారి అనేసి కేరళకి తమిళనాడుకి బార్డర్లో ఒకటి ఉందండి, వివేకానంద శిల ఉందనుకుంటున్నారు. అక్కడ కన్యాకుమారిలో ఏమంటే అక్కడ చాలా మంది ఈ వర్మం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా ముందే, సంతతికి వాళ్ళు ఒక జనరేషన్ టు జనరేషన్ అది ఆ యొక్క సీక్రెట్ని పాస్ చేస్తున్నారు. దాంట్లో కొంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు, టీచ్ చేస్తున్నారు. ఆ విధంగానే స్ప్రెడ్ అయిన దాంట్లో నేను ఒక దాన్ని నేను నేర్చుకున్నాను. అక్కడ వాళ్ళ దగ్గరనే నేను నేర్చుకొని ఇది నేను వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా సక్సెస్ అండి దీంట్లో వచ్చి, చాలా సక్సెస్ మనం చూడగలుగుతాము. కానీ దిస్ ఇస్ వెరీ సీక్రెట్, వెరీ సీక్రెట్. ఇది వచ్చి ప్రాక్టీస్, ఇది వచ్చి 5 years 6 years బ్యాక్ నుంచే వచ్చి వంశీ సార్ వచ్చి ఆన్లైన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. కానీ ఇది వచ్చి టైం రాలేదు, అలా నేను చెప్పాను కదండి, యూనివర్స్ వచ్చి అగ్రి చేస్తేనే మీరైనా నేనైనా కానీ, నేను మీకు టీచ్ చేయాలన్నా మీరు ఇది ఈ క్లాస్ వినాలన్నా కానీ యూనివర్స్ అగ్రి చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ క్లాస్లో కూర్చోన్నారు, నేను ఇక్కడ టీచ్ చేయగలుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ సేఫ్టీ మెషర్స్. వెన్ షుడ్ ద పాయింట్ నాట్ టు బి యూజ్డ్ ఫర్ స్టిమ్యులేటర్. దట్ మీన్స్ ఏంటంటే ఈ యొక్క పాయింట్స్ని ఏ విధమైన స్టిమ్యులేషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా స్టిమ్యులేషన్స్ ఇవ్వకూడదు, ఎక్కడంటే ఎక్కడ ప్రెషర్స్ అనేది ఇవ్వకూడదు అన్నమాట. ఆ పర్టికులర్ పాయింట్స్లో పర్టికులర్ ప్రెషర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట వచ్చి చాలా జెంటిల్ టచ్ ఉండాలి, అక్కడ డీప్ ప్రెషర్ ఇచ్చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇది వచ్చి చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి, కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలన్నమాట. నేర్చుకున్న వెంటనే వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదనమాట. గురువు వచ్చి ఆమోదించాలి, ఓకే యు ఆర్ రెడీ టు ప్రాక్టీస్ ఆన్ క్లైంట్స్ అనేసి. అప్పుడే గురువు సూపర్విజన్లో యూ హ్యావ్ టు డూ, గురువు యొక్క సూపర్విజన్లో మీరు వచ్చి ప్రాక్టీసెస్ చేయాలి. దాని యొక్క బెనిఫిట్స్ వచ్చి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వాళ్ళకు ఓకేనా అనేసి గురువు వచ్చి ఆమోదించిన తర్వాతే వచ్చి మీరు వచ్చి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. మీ సెల్ఫ్ ప్రాక్టీసెస్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేని పాయింట్స్ని ఈరోజు నేను చెప్పిస్తాను, అది మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వర్మం. ఈ దీంట్లో ఏంటంటే నేచురల్గానే ప్రతి ఒక్క మనిషికి ఒక దివ్యత్వం అనేది ఉందన్నమాట. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగిలిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన బాడీ కాన్షియస్గానో అన్కాన్షియస్గానో సబ్కాన్షియస్గానో మన చేతులు ఏమవుతుంది, అక్కడ డైరెక్ట్గా ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ పోయి అలా పట్టేస్తుంది. ఓకేనా, తల నొప్పిగా ఉందనుకోండి, తల పోటుగా ఉంది, మీకు ఏం చేస్తారు, ఇలా ఇది వచ్చి బొట్టు అంటారన్నమాట. ఇక్కడ బొట్టు కాలం అనేసి వర్మంలో ఒక పాయింట్. ఇక్కడ వెళ్ళిపోతాం, ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటాం, ఇలా ప్రెష్ చేసుకుంటాం. అదేవిధంగా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ చెప్పుకుంటాను, తలనొప్పి వచ్చిందనుకోండి మన చేతులు ఆటోమేటిక్గా వచ్చి ఇలా పెట్టుకొని ఏంద్రా చేయడం బాబు అనేసి ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదేమంటే మనకు తెలియకుండానే మనం ఇక్కడ వచ్చి త్రివర్త కాలంని యాక్టివేట్ చేస్తున్నాం. మన కళ్ళు చుట్టూ పాయింట్స్ ఉన్నాయి, మన కళ్ళు చుట్టూ వచ్చి వర్మం పాయింట్స్ ఉన్నాయి.
మీ మధ్యలో ఆక్యుపెన్షన్ లాక్కండి. ఆక్యుపెన్షన్ డిఫరెంట్, వర్మం డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అది మళ్ళీ డిస్కస్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను. ఓకేనా? మన కళ్ళు చుట్టూ వచ్చి పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? వర్మం పాయింట్స్, ట్రిగర్ పాయింట్స్ అనుకోవచ్చు, వైటల్ పాయింట్స్ అనుకోవచ్చు, సిగ్నల్ పాయింట్స్ అనుకోవచ్చు. ఓకేనా అండి? ఈ పాయింట్స్ దగ్గర మన చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, వితౌట్ ఫార్మల్ ట్రైనింగ్, మనకి ఎటువంటి ట్రైనింగ్ లేకుండా మన బాడీ మనకి ఎక్కడ ఎనర్జీ అవసరం అవుతుందో అక్కడ చేతులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, హెడ్ ఎక్ అనుకోండి, ఫోర్ హెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్ స్టిఫ్నెస్ అనుకోండి, ఇలా భుజాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇలా పట్టి వదులుతుంటాం. నెక్స్ట్ స్ట్రెస్ అనుకోండి, మనం తెలియకుండా మన చేతిని ఇలా ప్రెస్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ Bauman takes these natural instincts and organize into systematic and gentle self-care practices. నేచురల్గానే మనకి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. అంటే ఇది జరగబోతుంది అనుకోండి, మనకు ముందుగానే తెలిసేదే ఇన్స్టింక్ట్స్ అంటారు అనమాట. లైక్ దట్, ఇప్పుడు కడుపున కూర్చుని అనుకోండి, చేతులు ఫుల్గా అలా కడుపు దగ్గరికి వెళ్ళి కొంచెం అలా కూర్చుంటాం. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత యూ కెన్ డూ యువర్ వర్క్స్. ఆ విధంగా వెళ్ళిపోతుంటాం. అంటే నేచురల్గా మన చేతులు అలా వెళ్తుంది, ఎనర్జీ అనేది హీల్ అవుతుంది. తర్వాత మన బాడీకి హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. దానికి మీరు కొంచెం టైం ఇవ్వాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. బాడీని మైండ్ రిలాక్స్గా పెట్టుకోండి. బాడీ మైండ్ సోల్ కనెక్టివిటీ అనేది ఉండాలండి. త్రికరణ శుద్ధి అంటారు కదా, మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం. లైక్ దట్ మన మైండ్ కొంచెం మనం వచ్చి ఏం మాట్లాడుతున్నామో ఆ విషయాలనే చేయాలి, ఆ విషయాన్ని తలుచుకోవాలి. ఓకేనా అండి? అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ క్లారిటీ అనేది ఉంటుంది. మైండ్ ఎటువంటి లైక్ నెగిటివ్ ఎమోషన్స్ అనేది రాదు. గిల్ట్ కానీ, సాడ్ కానీ, సమ్ జెలస్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్, నెగిటివ్ ఎమోషన్స్ అనేది రానే రాదు. సి వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్ అంటే సైకోసోమాటిక్ ఇష్యూస్కి వెళ్ళిపోతాం. సైకోసోమాటిక్ ఇష్యూస్ అంటే మన మనసులో ఎక్కడో ఒక మూలన ఏదో ఒక మనసులో ఒక చిన్న గిలి వస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఏమవుతుందంటే ఫిజికల్ ప్రాబ్లంగా మేనిఫెస్ట్ అవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా మనసు మీద చేయబెట్టుకొని కొంచెంసేపు ఆలోచించాలనుకోండి, యూ కెన్ ఏబుల్ టు ఫీల్ దట్ ఏదైనా ఎమోషన్స్ ఒక గిల్ట్ పెయిన్గా మారుతుంది. ఒక సాడ్ ఎమోషన్స్ ఏదైనా ఒక ప్రాబ్లంగా మారుతుంది ఫిజికల్గా. లైక్ దట్ అది కొంచెం కాన్షియస్గా, అది త్రికరణ శుద్ధి అంటారు కదా, మనం వర్క్ చేస్తున్నప్పుడు అదే మైండ్ఫుల్నెస్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అవేగా ఎరుకుగా ఉండాలి. ఏ పని చేసినా మనం కొంచెం ఎరుకుగా చేయాలన్నమాట. ఏది జరిగినా మన మంచికే ఉన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్నెస్ మనం తీసుకున్నాం అనుకోండి, యూ కెన్ ఫీల్ వెరీ యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. ఎక్కడ ఈ లైఫ్ ఫోర్స్ అనేది అబ్స్ట్రక్ట్ అవ్వదు. నేను చెప్పాను కదా, ఎక్కడ లైఫ్ ఫోర్స్ అనేది అబ్స్ట్రక్ట్ అవుతుందో, ఆ ఫ్లో అనేది బ్లాక్ అవుతుందో అక్కడ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఎనర్జీ స్టాగ్నేషన్ దగ్గర మీకు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. చక్రాస్ కూడా అండి, చక్రాస్ ఇప్పుడు నేను చెప్తాను, క్లాసిఫికేషన్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, మీకు చెప్పానండి 72,000 నాడీస్ ఉన్నాయని చెప్పాను. ఓకే, దాంట్లో కొన్ని నాడీస్ మట్టు మీకు నేమ్స్ చెప్తాను, మీరైతే మీకు రాసుకోండి. ఓకే, ఓకేనా? చెప్పనా? రాసుకుంటారా? థమ్స్ అప్ ఇవ్వండి. రాసుకుంటారా? కొన్ని నాడీస్ నేను చెప్తాను. వీడియో స్టక్ అవుతుందా గారు? స్టక్ అవుతుందా అభినవ్ సార్? నో మేడం, వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే మేడం, మీ నెట్వర్క్ చూసుకోండి మేడం. ఓకే, కొన్ని నాడీస్ నేమ్ ఇప్పుడు ఫస్ట్ మీకు చెప్పాను, ఎడగలై, పింగళై. ఓకే, మనం క్లాసికల్ డాన్సెస్ దీంట్లో ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళ తలకి వచ్చి ఇచ్చేసేటప్పుడు ఈ పక్క సూర్యుడు, ఈ పక్క చంద్రుడు పెడతారు. గమనించాలి మీ పిల్లలకి ఎవరన్నా చేసినప్పుడు, డ్రెస్సింగ్ చేసేటప్పుడు ఈ పక్క సూర్యుడు ఒక బిల్ల, ఈ పక్క చంద్రుడు బిల్ల పెడతారు అనమాట. ఈ పక్క వచ్చి సూర్యనాడి యాక్టివేట్ అవుతుంది, ఈ పక్క చంద్రనాడి నాడు మధ్యలో వచ్చి సుష్మణ నాడి అనమాట. ఇది ఫస్ట్ 3 నాడీస్గా రాసుకోండి. తర్వాత 4th నాడి వచ్చి సింగువై నాడి, 5th నాడి పురంధాన నాడి, 6th ఖాందారి నాడి, 5th పురంధాన నాడి, ఖాందారి నాడి, నెక్స్ట్ అత్తి నాడి, నెక్స్ట్ అలంబూరి నాడి,
నెక్స్ట్ గురునాడి, సంగిని నాడి, వచ్చాయా అండి? ఇంకోసారి చెప్పనా? ఓకే, ఇంకోసారి చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఎడగలై, పింగళై, సుష్మనై, సింగువై, పురందాన, తాందారి, అత్తి, అలంబూరి, సంగిని, గురునాడి. ఒక 10 నాడీస్ చెప్పానా ఇప్పుడు? వచ్చిందా అండి? థమ్స్ అప్. యాక్చువల్గా ఏమంటే మనం మూడు నాడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. ఎడగలై, పింగళై, సుష్మన నాడి అనమాట. ఇది మనం వచ్చి వాత, పిత్త, కఫ చూసేటప్పుడు మనం వచ్చి తెలుసుకుంటాం ఎక్కడ డిస్టర్బెన్స్, ఏ నాడిలో డిస్టర్బెన్స్ అనేది ఆ నాడిని బేస్ చేసుకొని మనం వచ్చి ప్రెషర్స్ ఇవ్వడం ద్వారా వచ్చి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం వర్మ పాయింట్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. వర్మంలో మీకు వచ్చి మెయిన్గా 108 పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? రాసుకోండి. 108 పాయింట్స్ ఉన్నాయి. 108 పాయింట్స్. దాంట్లో 12 పడువర్మం ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 12 పడువర్మం. అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ ఉండే వైటల్ పాయింట్స్ అనుకోవచ్చు, ఆర్ ట్రిగ్గర్ పాయింట్స్ అనుకోవచ్చు, ఆర్ సిగ్నల్ పాయింట్స్ అనుకోవచ్చు. నేను 3 విధాలుగా చెప్తున్నాను: వైటల్ పాయింట్స్, ఆర్ సిగ్నల్ పాయింట్స్, ఆర్ ట్రిగ్గర్ పాయింట్స్. ఓకే, అది 12 హై ఫ్రీక్వెన్సీ ఉంటాయి. పడువర్మం, పడు, PADU, పడువర్మం. నెక్స్ట్ 96 వచ్చి తొడువర్మం ఉంటుంది. 96 ఎన్ని ఉంటాయండి? తొడువర్మం. తొడు మీన్స్ ఇన్ తమిళ్ టచ్. దీంట్లో వచ్చి వెన్ కంపేర్ టు పడు, దీంట్లో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటాయి, కానీ ఇది కూడా మేజర్ పాయింట్స్ అనమాట. దీంట్లో ఏమంటే ఒక్కొక్క పడువర్మానికి 8 తొడువర్మాలు కనెక్ట్ అవుతాయి. 12 × 8 చేసుకోండి, ఎంత వస్తుంది? 12 × 8. 96 plus 12 is 108. 12 into 8, 108 వస్తుంది. అంటే ఒక్కొక్క పడువర్మానికి వచ్చి 12 పడువర్మంలో ఒక్కొక్క పడువర్మానికి వచ్చి 8 తొడువర్మం వచ్చి డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దీంట్లో వర్మం క్లాసిఫికేషన్స్ నేను చెప్తాను. జస్ట్ బేసిక్స్ అనమాట, మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్తున్నాను. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అంటే వర్మం తెలుసుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని నేమ్స్ వరకే, దీని డెప్త్గా నేనైతే వెళ్ళలేదండి, అర్థం చేసుకోండి. ఇది వచ్చి ప్రాపర్గా వచ్చి గైడ్ చేయాలి. అందుకోసమే ఇది ఎలా ఉంటుంది, దీని క్లాసిఫికేషన్స్ వాటి గురించి నేను చెప్తున్నాను. క్లియర్గా నోట్స్ రాసుకోండి. హియర్ క్లాసిఫికేషన్లో వచ్చి త్రిదోషాస్ బేస్ చేసుకొని ఉన్నాయండి. వాదం, పిత్తం, కఫం ఉంది కదా. ఈ వాద నాడి సంబంధించినవి వచ్చి కొన్ని వర్మం పాయింట్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఉంది. ఇది డీటెయిల్డ్ క్లాస్ వర్మం పాయింట్స్ నేను చెప్తాను అనమాట. అంటే వాదం అంటే ఆ ఎలిమెంట్ ని డిస్టర్బ్ చేసే పాయింట్స్ ఉన్నాయన్నమాట, అది కొన్ని. తర్వాత పిత్తం, దెన్ కఫం. ఇప్పుడు వాదం, పిత్తం రెండు కలిపినవి కొన్ని పాయింట్స్ ఉంటాయి, కఫం, పిత్తం కలిపి కొన్ని ఉంటాయి. ఆ విధంగా we have different types. త్రిదోషాస్ బేస్ చేసుకొని we have different type of వర్మం పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే పంచభూత తత్వం. మనం అక్కుపంచర్ TCM వచ్చి చదివిన వాళ్ళకి తెలుస్తుంది. 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుని ఈ 5 ఎలిమెంట్స్ ని వచ్చి బ్యాలెన్స్ చేయగలిగే కొన్ని వర్మం పాయింట్స్ ఉంటాయి. అదొక క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఏమంటే చక్రాస్ బేస్ చేసుకొని మన బాడీలో ఎన్ని చక్రాస్ ఉన్నాయి, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, మెడిటేషన్ చేసే వాళ్ళకి దే నో నా చక్రాస్.
మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపుర చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. ఒక్కొక్క చక్రాన్ని బేస్ చేసుకొని కొన్ని వర్మం పాయింట్స్ ఉన్నాయి. దాన్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. ఆ చక్రాస్ని క్లీన్స్ చేసేదానికి, చక్రాస్ని యాక్టివేట్ చేసేదానికి పాయింట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ టైప్స్. నేను ఫస్ట్ వచ్చి వర్మ ప్రాక్టీసెస్ గురించి అడిగానండి. ఇప్పుడు టైప్స్ గురించి చెప్తున్నాను. వర్మ టైప్స్ గురించి చెప్తున్నాను. సింగిల్ వర్మం పాయింట్స్ ఉన్నాయి, ట్విన్ వర్మం పాయింట్స్ ఉన్నాయి. అంటే సింగిల్ వర్మం పాయింట్స్ అంటే అది ఒక వైపు ప్రెషర్ ఇచ్చడం ద్వారా యాక్టివేట్ చేసేయచ్చు. కొన్ని వర్మం పాయింట్స్ ట్విన్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ బైలేటరల్ గా వచ్చి యాక్టివేట్ చేయాలి. అర్థమవుతుందండి? థమ్స్అప్ ఇవ్వండి. ఫాస్ట్గా వెళ్తుంటే చెప్పండి, స్లో చేస్తా. ఓకే, ఇంకోసారి రిపీట్ చేయమని చెప్పి అడుగున్నారు. ఎక్కడ ఏది రిపీట్ చేయాలండి? రిపీట్ చేయమని అడిగినారు. ఏ విషయాన్ని రిపీట్ చేయాలో చెప్తే బాగుంటుందండి. వర్మం పాయింట్స్ నేమ్స్ ఇంకా నేను చెప్పనే లేదండి. వర్మం పాయింట్స్ క్లాసిఫికేషన్ చెప్తున్నాను. మన త్రిదోషాస్ని వాద పిత కఫం ఉంది కదండి, వాటిని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ ఉంటాయి. క్లాస్ అంటే 108 పాయింట్లలో నేను వచ్చి ఫస్ట్ చెప్పాను కదండి, పడువర్మం, తొడువర్మం అని చెప్పాను. పడువర్మం అనేది 12 ఉన్నాయి, తొడువర్మం అనేది 96 ఉంది. ఓకేనండి? 12 + 96 మీకు 108 పాయింట్లు వచ్చేస్తాయి వర్మం పాయింట్స్. దానికి ఒక్కొక్క పాయింట్ ఇంకా నేను డిస్కస్ చేయలేదు. ఓకే, అదే విధంగా త్రిదోషాస్కి వస్తే వాదం రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. నేను నంబర్ కూడా ఉంది కానీ ఇప్పుడు క్లాస్ చెప్పలేదు. ఓకేనా? పిత్తం రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కఫం రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వర్మం పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా వాదం పిత్తం, పిత్తం కఫం, కఫం వాదం, అలా కాంబినేషన్స్ లో వచ్చి పాయింట్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, అంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పంచభూతాస్ గురించి చెప్పాను. 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేయగలిగే పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చక్రాస్ ని యాక్టివేట్ చేయగలిగే పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్మం చెప్పాను. సింగిల్ వర్మం పాయింట్స్ ఉన్నాయి, ట్విన్ వర్మం పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే జోన్ బేస్ చేసుకొని వర్మం, ఈ 108 పాయింట్స్ నే వచ్చి ఈ విధంగా అంతా డివైడ్ చేస్తారు. ఓకేనా అండి? జోన్స్ బేస్ చేసుకొని తలలో మాత్రమే వచ్చి 25 తల ప్లస్ నెక్ లో, తల హెడ్ నెక్ మాత్రమే వచ్చి 25 వర్మం పాయింట్స్ ఉన్నాయి. రాసుకోవచ్చు. 25 వర్మం పాయింట్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ నెక్ నుంచి ఇక్కడ, నెక్ నుంచి క్లావికల్ బోన్ నుంచి నావెల్ వరకు, నెక్ నుంచి నావెల్ వరకు మీకు వచ్చి 45 వర్మం పాయింట్స్ ఉన్నాయి, బోత్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. నెక్స్ట్ హ్యాండ్ లో 14 పాయింట్స్ ఉన్నాయి, లెగ్ లో 15 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట వర్మం పాయింట్స్. ఓకేనా అండి? ఈరోజు నేను చెప్పబోయి జస్ట్ వచ్చి బేసిక్స్ మాత్రమే అండి, డీప్గా నేను వెళ్ళలేదు. అవేర్నెస్ ఆఫ్ వైటల్ పాయింట్స్. ఇక్కడ డయాగ్రామ్ లో ఉన్నట్టు ఆ పాయింట్స్ నేమ్స్ అంతా నేను ఏమి డిస్కస్ చేయబోయేది లేదండి. ఇది వచ్చి మర్మం అనేసి డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. మర్మం నార్త్ ఇండియాలో యూజ్ చేసే ఇది, అదే విధంగా ఆయుర్వేదాలో యూజ్ చేసే మర్మ పుల్లిగల్ నేమ్స్ వస్తుంది. సిద్ధాలో యూజ్ చేసేది వచ్చి తమిళ్ యూజ్ చేసే సిద్ధ వర్మం వచ్చి పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? తిలర్ధ కాలం, నక్షత్ర కాలం, ఆ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఇది లేదండి, రిలేషన్ లేదు, జస్ట్ లిసన్ ఇట్. అవేర్నెస్ ఆఫ్ వైటల్ పాయింట్స్. పాయింట్స్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ అవేర్నెస్ అనేది ఉండాలని. కోర్ కాన్సెప్ట్ ఆఫ్ వర్మం. ట్రెడిషనల్ వర్మం ఫోర్సెస్ ఆర్ కీ ఎనర్జీ నాట్స్ వేర్ ద ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ వైటల్ ఎనర్జీ ఇంటర్సెక్ట్స్. ఇక్కడ వర్మం అనేది ఒక ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అండి.
వర్మం అనేది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. ఈవెన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్, సిద్ధ ప్రాక్టీషనర్స్ వర్మం అనేది వాళ్ళ యొక్క కోర్స్లో వాళ్ళ యొక్క సిలబస్లో వచ్చి ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. అది కాకుండా వెళ్ళి గురువుస్ దగ్గర కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళందరికీ వచ్చి ఆ ప్రాక్టీస్ అనేది వాళ్ళ డే టు డే లైఫ్లో పేషెంట్స్ దగ్గర వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు టు గెట్ గ్రేట్ రిజల్ట్స్. ఓకే, ఈ ట్రెడిషనల్ వర్మం వచ్చి మెయిన్గా ఫోకస్ చేసేది ఎక్కడ ఫోకస్ చేస్తున్నా అంటే ఈ యొక్క ఎనర్జీ నాట్స్, ఆ ట్రిగర్ పాయింట్స్ దగ్గర అనమాట. ఎక్కడ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ వైటల్ ఎనర్జీ ఇంటర్సెక్ట్ అవుతా ఉందనేది అని చూడాలి. ఓకే, ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ వైటల్ ఎనర్జీ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్. ఓకేనా? నెక్స్ట్ హియర్ ద స్పెసిఫిక్ anatomical లొకేషన్. వర్మం పాయింట్స్ అంటే జస్ట్ లైక్ దట్ కాదండి, ఇట్ ఈస్ అ పర్టికులర్ సైన్స్. ఇది సైన్స్ ఏమంటే అనాటమీ, ఫిజియాలజీ తెలిసి ఉండాలి. ఎక్కడ ఏ నాడి. ఓకే, మైండ్ఫుల్ టచ్. ప్రెషర్ అంటే ఎలా అంటే అలా ఇవ్వడం కాదనమాట. మైండ్ఫుల్గా ఎక్కడ ఏ పాయింట్ని ఎంత ప్రెషర్తో మనం వచ్చి యాక్టివేట్ చేయాలనేది ఒక క్లియర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, సబ్టల్ ప్రెషర్ ఉండాలి. డీప్ అండ్ బాడీ లిజనింగ్, దట్ మీన్స్ వైల్ టచింగ్ ద పాయింట్. కొన్ని పాయింట్స్ టచ్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ పెయిన్ లేదని చెప్పినా కానీ మనకు తెలిసిపోతుంది. మన చేతులు మీరు ప్రాక్టీస్ చేయగా ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి ఒక చోట షోల్డర్ పెయిన్ అని వస్తారు, మనం వచ్చి వేరే ఒక చోట ఎక్కడైనా వచ్చి మన చేయి వెళ్ళిపోయి ప్రెషర్ ఇచ్చినప్పుడు వచ్చి ఏమవుతుందంటే అక్కడ పెయిన్ ఉంది మేడం అంటారు. షోల్డర్ పెయిన్ దా, కానీ వచ్చి మనకి ఇక్కడ విషబంధ కాలంలో మనం తెలుసుకోవచ్చు. వేరే ఎక్కడ విషబంధ కాలం దగ్గరికి వెళ్ళిపోతుంది మన చేయి. ప్రాక్టీస్ చేయగా ప్రాక్టీషనర్స్కి ఏమవుతుందంటే ఎక్కడ పెయిన్స్ ఉంది, ఎక్కడ మజిల్ నాట్స్ అనేది ఉంది, ఎక్కడ డీప్ పెయిన్ ఉంది అనేది తెలిసిపోతుంది. అక్కడ ప్రెషర్స్ ఇవ్వడం ద్వారా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కీ రూల్, వర్మం పాయింట్ ఈజ్ నాట్ ఏ హార్డ్ బటన్ టు ప్రెస్. అందరూ ఏమనుకుంటారు అంటే వర్మం అంటే చాలా వీడియోస్లో ఎక్కడైనా చూసేసి ఉంటారనమాట. అది ఏదైనా కానీ మనము చూడటం, ఇప్పుడు కైరో ప్రాక్టీషనర్స్ వాట్ ఎవర్ ద వీడియోస్ మనం చూస్తున్నాము, అది ఎక్స్ట్రాగా ఎంత సౌండ్ వస్తుందో మనకు తెలియదు. ఎక్స్ట్రా సౌండ్ మనం పెడుతున్నారా తెలియలేదు. నేను ఎవరిని ఇక్కడ వచ్చి ఇచ్చేయడం లేదు. ఆ సౌండ్స్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా సౌండ్స్ పెట్టడం వల్ల ఇంకా సౌండ్ వస్తుందేమో, ఎంకి ఇరిగినట్టు సౌండ్ వస్తుందేమో అన్నట్టు ఒక ఫీల్ అనేది క్రియేట్ అవుతుంది. రియల్ వేరే, రీల్స్ వేరే. ఒక వర్మం గురించి తెలుసుకోవాలంటే మీరు ఆ వర్మం ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఫీల్ అవుతారు ఈ వర్మం అనేది ఇలా ఉంటుందనేసి. జెంటిల్ టచ్, కొన్ని పాయింట్స్ జెంటిల్ టచ్ ద్వారా స్టిమ్యులేట్ చేయొచ్చు. నోకు వర్మం అనేది హై మెడిటేటివ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు వచ్చి చేయగలిగారు అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేయగా ఎనర్జీ లెవెల్స్ అనేది వస్తుంది. వాళ్ళు ఆ పాయింట్స్ని చూస్తూ వచ్చి స్టిమ్యులేట్ చేయగలుగుతారు. ఊదు వర్మం, తట్టు వర్మం, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్మమ్స్ అంతా ఉందన్నమాట. చిన్న పిల్లలకి వచ్చి ఊదు వర్మం, ఒక సర్టైన్ వర్మం పాయింట్స్ దగ్గర ఫోర్స్ఫుల్ వచ్చి ఎయిర్ బ్లో చేయడం ద్వారా వచ్చి ఆ పాయింట్ స్టిమ్యులేట్ అవుతుంది. తట్టు వర్మం అనేది కొన్ని పాయింట్స్ యూజ్ చేస్తారు. ప్రెషర్స్, దీంట్లో నియర్లీ 74 to 76 ఇండక్షన్ మెథడ్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండక్షన్ మెథడ్స్. ఎలా స్టిమ్యులేట్ చేయాలి, కొన్ని వచ్చి 3 fingers యూజ్ చేస్తారు, కొన్ని థంబ్ యూజ్ చేస్తారు, కొన్ని వచ్చి ఇలా నకిల్స్ మాత్రమే యూజ్ చేస్తారు, కొన్ని ఎల్బో యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండక్షన్ మెథడ్స్ అనేది ఉందన్నమాట. సో డీప్ సైన్స్, ఇది వచ్చి నార్మల్ సిద్ధర్గల్లోగా కనిపెట్టిన ఒక సైన్స్ కదా అంటే కాదండి. దాంట్లో చాలా రీసెర్చ్ చేశారు, చాలా ఫైండ్ అవుట్ చేసి ఇది చాలా స్ట్రక్చరల్ సైన్స్గా తీసుకెళ్తున్నారు అనమాట. ఓకే, జెంటల్ అప్లికేషన్ బ్రింగ్స్ ఆప్టిమల్ అవేర్నెస్. దీంట్లో ఏమంటే జెంటల్గా మనం వచ్చి ఈ యొక్క పాయింట్స్ని అప్లై చేయాలి. ఓకేనా, అవేర్గా మనం వచ్చి ఈ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయాలి. జెంటల్ ఈస్ ద గోల్డెన్ రూల్. హియర్ ఇన్ వర్మంలో వచ్చి జెంటిల్గా చేయాలి. ఏదో మనం చూస్తున్నాం కదా, వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నట్టు మనకు కనిపించచ్చేమో, మనం వచ్చి ఫీల్ అవ్వాలి. అందుకోసమే చెప్పానండి, ఆన్లైన్లో మీరు వచ్చి నేర్చుకునే వర్మం వచ్చి జస్ట్ నేమ్స్ తెలుసుకోవచ్చు, ఫిలాసఫీ తెలుసుకోవచ్చు. ప్రెషర్స్ మాత్రమే. ప్రాక్టికల్ క్లాస్ అనేది ఉండాలండి. ప్రాక్టికల్ లేకపోతే మీకు వచ్చి మీరు పేషెంట్స్ మీద అప్లై చేయలేరు. మీకు సెల్ఫ్గా అయితే మీరు చేసుకోవచ్చు, నేను చెప్తాను, మీరు చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని పాయింట్స్ మనం చెప్పొచ్చు. కానీ అదర్స్ మీరు అవి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక గురువు, ఒక సూపర్విజన్లో మీరు ఒక పాయింట్స్ స్టిమ్యులేట్ చేసి నేర్చుకోవాలి. ఓకే, దీంట్లో
డూస్ అండ్ డోంట్స్ అనేది క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను స్లైడ్లో. మోర్ ప్రెషర్ డస్ నాట్ మీన్స్ మోర్ బెనిఫిట్స్. ఎక్కువ ప్రెషర్ ఇస్తే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేస్తాయేమో, ఇమీడియట్ రిజల్ట్స్ వస్తుందేమో అనుకుంటే అబ్సల్యూట్లీ అది రాంగ్ అండి. ఓకేనా అండి? హియర్ హార్డ్ ప్రెస్సింగ్ అండ్ ద ఫోర్స్ఫుల్ డిగ్గింగ్, ఎక్కువగా ప్రెస్ చేయడం. కొన్ని వచ్చి వర్మంకి వచ్చి టూల్స్ ఉన్నాయి, కొన్ని వుడెన్ టూల్స్ లాగా దాంట్లో ఎక్కువ డిగ్ చేసినట్టు చేయడం అలా అంతా లేదండి. ప్రెషర్స్ ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంతే. అగ్రెసివ్ ఆర్ రిపీటెడ్ పెయిన్ఫుల్ రబ్బింగ్, కొన్ని చోట్ల ఎక్కువగా అగ్రెసివ్గా పెయిన్ఫుల్గా పెయిన్ వచ్చేంత వరకు రబ్ చేస్తూ ఉండడం కాదు, అలా చేయకూడదు. ప్రెసింగ్ ద పాయింట్స్ ర్యాండమ్లీ వితౌట్ కేర్, ఎటువంటి అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్ లేకుండా ఆ పర్టికులర్ పాయింట్స్లో పెయిన్ ఉందంటే అక్కడ ఎక్కువగా ప్రెస్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క పర్మిషన్ లేకుండా ఆ కేర్ అనేది మనం ఇవ్వడం వచ్చి ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నెక్స్ట్, ప్రాక్టీసింగ్ అదర్స్ వితౌట్ ఫార్మల్ క్లినికల్ ట్రైనింగ్, మనం క్లినికల్ ట్రైనింగ్ లేకుండా అదర్స్ని ట్రీట్ చేయకూడదు. ఒక్కొక్క కోర్స్ ఇప్పుడు ఏమంటే ఒక పేషెంట్స్ అనేది హ్యూమన్ బాడీ అనుకోండి, పేషెంట్స్ వద్దండి, మీ హ్యూమన్ బాడీ అనుకోండి, మీరు బొమ్మలు కాదండి, మీరు వచ్చి లివింగ్ బీయింగ్స్. ఓకే, మీ ఒంట్లో ఉండేది ప్రాణం, ఒక దివ్యమైన శక్తి ఉంది. ఓకేనా, దీని ఆట బొమ్మలు కాదు. మనం వచ్చి ఎవరి చేతిలో మనం వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు వచ్చి ఖచ్చితంగా ఆలోచిస్తారు, వీళ్ళు ఎవరు, వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతమంది వీళ్ళు ట్రీట్ చేశారు, ఇవన్నీ కనుక్కొని వాళ్ళ దగ్గర మీరు ట్రీట్మెంట్ వెళ్తారు. అవునా కాదా అండి? అదేవిధంగా మీరు మిమ్మల్ని నమ్మి వాళ్ళ శరీరాన్ని మీ దగ్గర అప్పగించి ఈ ట్రీట్మెంట్ నాకు చేయండి అని చెప్పి వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి మీ మీద ఎంత నమ్మకం ఉండి మీ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటేనే కొన్ని థెరపీస్ మీరు చేస్తున్నారు. ఏదో జస్ట్ తెలుసు కదా అనేసి చేసేయకూడదు. ఓకేనా అండి? డూస్ చేంజ్, ఫైండింగ్ ద అక్యురేట్ అనటామికల్ స్పాట్. ఒక్కొక్క పాయింట్కి 108 పాయింట్లు ఉన్నాయి కదండి, ఒక్కొక్క పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందనేసి చెప్పడానికి కరెక్ట్గా చెప్పిస్తాం అనమాట. జెంటిల్ అండ్ కంఫర్టబుల్ అండ్ సాఫ్ట్గా వచ్చి కాంటాక్ట్ అవ్వాలి ఆ పాయింట్ని. నెక్స్ట్, షార్ట్ అండ్ ఫోకస్డ్ డ్యూరేషన్. షార్ట్ కొంచెంసేపు అనమాట. తెలియని వాళ్ళకి ఏమంటే ఏంటి అంతేనా అయిపోయిందా అని అనుకుంటారు. ట్రీట్మెంట్ అంటే గంటలు రుబ్బవం కాదండి, కొన్ని ప్రెషర్స్ అలా చేసి వదిలితే రిజల్ట్ వస్తాయి. లైక్ మ్యాజిక్ లాగా ఉంటుంది కొంతమందికి వర్మం అనేది. హ్యూమన్ లాజికల్ మైండ్కి అర్థం కాదు, ఏం చేశారా వీళ్ళు, ఎలా ట్రీట్మెంట్ ఎలా వచ్చి ఇది వచ్చి సక్సెస్ అయింది. ప్రోగ్రామ్ షోల్డర్స్ అంతా వర్మంలో బాగా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి, ఎలా జరిగింది అని అనుకుంటారు. అది డీప్ సైన్స్ అండి. ఓకే, అబ్జర్వింగ్ యువర్ బాడీ అండ్ సబ్టల్ రెస్పాన్స్. బై డూయింగ్ ఆ ప్రెషర్ ఇచ్చేటప్పుడు మీ బాడీని మీరు అబ్జర్వ్ చేయగలరు, దెన్ విల్ గెట్ రెస్పాన్స్. ఓకే, నెక్స్ట్, లెర్నింగ్ వర్సెస్ అప్లికేషన్. ఏ విషయమైనా కానీ కొంతమంది లెర్న్ చేస్తూనే ఉంటారు, ప్రాక్టికల్గా తీసుకెళ్ళారు. ఒక ఇది మనం లెర్న్ చేద్దాం అనుకోండి, అది మనం వచ్చి ప్రాక్టీస్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళాలి. Then only you will get the confidence. Okay, next, the point knowledge theory anamata, self care practices application. Here ఒక పాయింట్ గురించి మనం తెలుసుకుంటున్నామంటే అది వచ్చి థియరిటికల్గా లెర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, తిలర్ద కాలం, మన బెట్టు పెట్టినా కదండి, ఆ ప్లేస్లో ఉండి వచ్చి తిలర్ద కాలం అనుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ వచ్చి నా యొక్క మిడిల్ ఫింగర్ని ఇలా ప్రెస్ చేసి ఇలా పైకి వెళ్తున్నాను అనమాట, స్టిమ్యులేట్ చేస్తున్నాను. ఈ తిలర్ద కాలం నేను స్టిమ్యులేట్ చేస్తున్నానంటే ఇది వచ్చి థియరీ. నేను చెప్తాను, ఇక్కడ చూడండి, 2 ఐబ్రోస్ మధ్యలో ఇక్కడ ఈ బొట్టు పెట్టే ప్లేస్ లో నేను ఒక మిడిల్ ఫింగర్ ఇలా పెట్టి ఇలా స్టిమ్యులేట్ చేస్తున్నాను అని మీకు చెప్తున్నాను. ఇది థియరిటికల్ గా చెప్తున్నాను. ప్రాక్టికల్ గా ఎప్పుడు వస్తుంది, మీరు అక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీడియో, దట్ మీన్స్ మీ ఒక దీంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ప్రాక్టికల్ గా స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఫీల్ అవ్వాలి. దెన్ మీరు ఇతరులకి వచ్చి చేసేటప్పుడు ఎలా చేయాలి, అది అప్లికేషన్ ప్రాసెస్. చేసినప్పుడు సేఫ్గా సెల్ఫ్ కేర్ డిజైన్ చేసిన పాయింట్స్ అంటే 108 పాయింట్స్ని ఒక్కొక్క రకంలో వచ్చి స్టిమ్యులేట్ చేస్తాం. నేను చెప్పాను కదండి, 74 to 76 స్టిమ్యులేషన్ మెథడ్స్ అనేది ఉంది. నెక్స్ట్, ట్రెడిషనల్ సిగ్నిఫికెన్సెస్. స్టడీ ద క్లాసికల్ డిస్క్రిప్షన్స్. దాని యొక్క ఒక్కొక్క పాయింట్ కండి ఒక పోయం ఉంటుంది, ఆ పోయంలో వచ్చి అది ఎలా యూజ్ చేస్తారనేది క్లియర్గా, దాని యొక్క లొకేషన్ ఎక్కడ, దాని ఎలా స్టిమ్యులేట్ చేయాలి, ఆ విధంగా ఎక్కడ అనటామికల్ లొకేషన్ ఎక్కడ ఉందని క్లియర్గా వచ్చి మెన్షన్ చేస్తుంది ఆ యొక్క తాళపత్ర గ్రంథాలలో వచ్చి ఆ తమిళ్ పాటల్లో అన్నమాట.
ఇప్పుడు వేమన పద్యాలు అలా ఉందండి మనకి వచ్చి ఒక 4-5 పారాగ్రాఫ్ లైన్స్ లో ఉంటాయి కదండి, ఒక చిన్న పారాగ్రాఫ్ లా ఉంటుందండి. లైక్ దట్ ఒక్కొక్క పాయింట్ కి వచ్చి క్లియర్ గా వచ్చి మెన్షన్ చేస్తుంటారు అనమాట. అనటామికల్ అండ్ ఫిజియలాజికల్ కండిషన్ అండ్ స్టిమ్యులేషన్ మెథడ్, ట్రీట్మెంట్. అదే విధంగా ఏ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ లో మీరు వచ్చి పెద్ద సినిమా చూసుంటారు, పెద్ద సినిమా చూసారు కదండి, చాలా మంది చూసుంటారు. ఆ స్పోర్ట్స్ లో దెబ్బ తగులుతాయి కదండి, ఆ దెబ్బ తగిలిన వాళ్ళని ఇమీడియట్ గా వచ్చి వర్మం చేస్తే వాళ్ళకి వచ్చి మాక్సిమం రిజల్ట్స్ అనేది ఉంటుందండి. దాంట్లో క్లియర్ గానే మెన్షన్ చేస్తుంటారు. కానీ ఆ పెద్ద సినిమాలో వర్మం గురించి ఇవ్వలేదు, కానీ కొన్ని సినిమాల్లో వచ్చి ఈ తమిళ సైడ్ సినిమాల్లో కొన్ని సినిమాల్లో వచ్చి ఆ దెబ్బ తగలడం వెంటనే వర్మ ట్రీట్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి కోలుకోవడం ఎలా అదంతా కూడా క్లియర్ గా వచ్చి పిక్చరైజేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ అండర్స్టాండ్ ద ఇండికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఎందువల్ల వచ్చి వీరికి ఇది వర్మం చేయొచ్చా, వేరేదా ట్రీట్మెంట్ చేయొచ్చా అనేది మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రికాషన్స్. కొన్నిటికి వచ్చి కొన్ని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఇక్కడ అకుపంచర్ పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ స్టిమ్యులేట్ చేయాలని చెప్పాను కదండి, అదే పాయింట్ వచ్చి ప్రెగ్నెన్సీ లేడీస్కి వచ్చి స్టిమ్యులేట్ చేయకూడదు అనేసి చెప్పాను, కాంట్రా ఇండికేటెడ్ అని చెప్పాను. అదేవిధంగా మనం వచ్చి ఆ ట్రెడిషనల్ ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ అంతా మేము చదివేటప్పుడు క్లియర్గా అర్థం చేసుకోవాలి. డౌట్ ఉంటే మీరు వచ్చి మీ యొక్క గురువుల దగ్గర అడిగి 1-2 సార్లు అడిగి అర్థం చేసుకొని ప్రాక్టీసెస్ లో పెట్టాలి. మీకు ఒకటి అర్థమైంది అనుకునేసి మీ పాట మీరు ప్రాక్టీసెస్ లో పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ హియర్ జెంటల్ టెక్నిక్స్. వర్మం అనేది యూ కెన్ ఏబుల్ టు డూ విత్ జెంటల్ టెక్నిక్స్. మాక్సిమం ఇక్కడ ఏమంటే తలలో ఉన్న పాయింట్, నెక్ లో చెవి దగ్గర ఉండే పాయింట్స్ అంతా వచ్చి చాలా మైల్డ్ ఫెదర్ టచ్ లోనే స్టిమ్యులేట్ చేస్తారు. అదేవిధంగా కాళ్ళ దగ్గర అంతా కొంచెం ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎంత ప్రెషర్ ఏంటనేది నేను ఫర్దర్ కోర్స్ క్లాసెస్ లో నేను చెప్తాను. రెస్పెక్ట్ డిఫరెన్స్, అడాప్ట్ టు ద ఇండివిజువల్ కంఫర్ట్ లెవెల్. కొంతమందికి వచ్చి కొన్ని చోట్ల చాలా సెన్సిటివ్గా ఉంటుంది, టచ్ చేసిన వచ్చిన పెయిన్ అంటారు. ఆ టైంలో వచ్చి పర్వాలేదు, నొప్పున్న పర్వాలేదు, నేను ప్రెషర్ ఇస్తానని చెప్పి అది చేయకూడదు. పేషెంట్స్ రైట్స్ ఉన్నాయి, పెయిన్ ఉందండి అక్కడ టచ్ చేయొద్దని అంటే మనం టచ్ చేయకూడదు. ఓకే, ఇండివిజువల్ కంఫర్ట్ లెవెల్ బేస్ చేస్తూ మనం వచ్చి థెరపీని వచ్చి ఇవ్వాలి. అదేవిధంగా స్టాప్ ఆన్ డిస్కంఫర్ట్. బై డూయింగ్ దిస్ స్టిమ్యులేషన్ పేషెంట్ ఏదైనా డిస్కంఫర్ట్ ఉంటే మీరు మీ యొక్క ప్రొసీజర్ని స్టాప్ చేయాలి. ఓకే, సి హియర్ మీరు కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు కంటిన్యూస్గా మీ యొక్క సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తూనే ఉన్నారు, మీకు వచ్చి ఏం కావాలండి, బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. సిస్టమ్ ముందర వర్క్ చేస్తూనే ఉంటే కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఏమవుతుంది, నెక్ పెయిన్ అనేది వస్తుంది. అదే ఎక్కువసేపు సిట్టింగ్గా ఉంటే ఏమవుతుంది, మీ బాడీ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు మన సిస్టమ్ మీద కూర్చున్నాం అనుకోండి, ఎక్కువసేపు చూడటం ద్వారా వచ్చి ఇక్కడ వచ్చి హీట్ ఎమిషన్ అనేది జరుగుతుంది. సారీ. ఓకే, ఈ విధంగా మన బాడీలో డిస్కంఫర్ట్ ఉండేదాన్ని మనం వచ్చి వెంటనే ఎవరైనా కానీ ఒక పేషెంట్కి ఎక్కువ పిత్తం ఉందనుకోండి, వాళ్ళని ఖచ్చితంగా అడిగే ఒక క్వశ్చన్ ఏమంటే, మీరు ఎక్కువ వర్క్ హాలిక్గా ఉన్నారా, ఎక్కువ వర్క్ మీద వచ్చి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, కంటిన్యూస్గా 5 to 6 hours వర్క్ చేస్తూనే ఉన్నారా, మధ్యలో బ్రేక్ తీసుకోవడం లేదా అని అడుగుతాను అనమాట. బికాస్ మనం కంటిన్యూస్ వర్క్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఎక్కువగా హీట్ జనరేట్ అనేది అవుతుంది అనమాట. యూ వర్క్ at your desk for 3 continuous hours without taking break. What will happen? నెక్ పెయిన్ రావడం, హెడేక్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. బాడీ సిగ్నల్స్, యువర్ నెక్ ఫీల్ స్టిఫ్ అండ్ యువర్ షోల్డర్ స్టార్ట్ బిల్డింగ్ ఏ టైట్ టెన్షన్. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ నా దగ్గర వస్తారు, ఫ్రోజన్ షోల్డర్లో నెక్ పెయిన్తో నా దగ్గరికి వస్తున్నారండి. వాళ్ళకి నేను చేసేది వర్మం ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. చూడండి, ఇలా కూర్చోంటారు కదా, ఇలా కూర్చోన్నప్పుడు బాడీ యొక్క పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అభినవ్ సార్ క్లాసెస్లో డిస్కస్ చేస్తుంటారు పోస్చర్స్ గురించి. బాడీ మన అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అదే సిట్టింగ్ పోస్చర్ అనేది ఇంపార్టెంట్ అండి. ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు ఒక చెయ్యి రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా ప్రెషర్ ఇచ్చారనుకోండి, స్టాగ్నేషన్ అనేది జరుగుతుంది, ఫ్లో అనేది ఉండదు, స్టాగ్నేషన్ జరుగుతుంది, పెయిన్ అనేది వస్తుంది. మనం వచ్చి ఒక పర్టికులర్ టైం టు టైం మన యొక్క పోస్చర్ క్యాచ్ చేసుకోవాలి, ఒక చిన్న వాక్ వైజ్ రావాలి. ఇప్పుడు చైర్ యోగా అంతా వస్తుందండి. చైర్ యోగా ఏంటంటే కూర్చొని మనం వచ్చి మన బాడీని స్ట్రెచ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో బ్లడ్ ఫ్లో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. ఆ లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి క్లియర్ ఫ్లోగా ఉంటుంది, స్టాగ్నేషన్ అనేది జరగదు, పెయిన్స్ అనేది రావు. ఓకే, నేచురల్ టచ్. ఇన్స్టింక్టివ్లీ యువర్ హ్యాండ్స్ రీచ్ అప్ టు కప్ అండ్ జెంట్లీ మసాజ్ యువర్ నెక్. నేను ఇది కొలాబరేటెడ్
వచ్చిన స్టోరీ లాగా చెప్తాను. ఏంటంటే ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర కూర్చొని ఉండడం ద్వారా నెక్ పెయిన్, హెడేక్ ఇలాంటివి వస్తుంటే ఆటోమేటిక్గా మనకి నా వర్మం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇన్స్టింక్ట్ చెప్పడం ద్వారా మన చేతులు అలా వెళ్ళిపోతాయి, అలా వెళ్ళిపోతుంది. మన చేతులు ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్లేసెస్కి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు సెల్ఫ్ కేర్ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ నేను వచ్చి హెడేక్కి ఏ ప్రెషర్ పాయింట్స్ చేసుకోవచ్చు, వర్మం పాయింట్స్, షోల్డర్ పెయిన్కి ఏ పాయింట్స్ చేస్తే మీకు వచ్చి రిలీఫ్ అనేది వస్తుంది అన్ని. అంటే ఇప్పుడు హెడేక్ అనుకోని కొన్ని పాయింట్స్ ఉంటాయి, అన్ని మనం వచ్చి చెప్పలేమన్నమాట. కొన్ని పాయింట్స్ చెప్తాము, అది మీరు స్టిమ్యులేట్ చేయడం ద్వారా మీకు వచ్చి రిలీఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, సెల్ఫ్ కేర్ మైండ్ సెట్ ఫ్లో. Follow these 4 simple sequences during every practical exercises. Observe, what sensation am I feeling right now? Locate, where is the accurate self-care point? Touch, apply gentle and comfortable contact. Notice, how does my body respond to the touch? See, ఇది వచ్చి సెల్ఫ్ కేర్ వర్మం పాయింట్స్ వచ్చి ఇప్పుడు చెప్పిస్తున్నాను అనుకోండి. దీన్ని మీరు ఈ మైండ్ సెట్లో అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ పొట్టున పడితే, పొట్టున వచ్చి ఏదైనా ఫోర్స్గా పడితే పట్టున పోతావు అని చెప్పి చెప్తారనమాట. లైక్ ఇది పొట్టు కాలం. ఓకే, ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఈ నాన్నమ్మ వైద్యం అంటారు కదా, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వైద్యం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వెత్తలపాకు అంటే ఈ యొక్క తమలపాకు ఉంది కదండి, తమలపాకుకి సున్నము ఏదో వేస్తారు, వేసేసి ఇలా పెట్టుకుంటారు. హీట్ అబ్జర్వ్ అయిపోతుంది, హెడేక్ తగ్గుతుంది అంటారు. అంటే ఇది వచ్చి చేతి వైద్యం అండి. కానీ ఏంటంటే ఇక్కడ ఈ 3 ఫింగర్స్తో, దట్ మీన్స్ ఇండెక్స్, మిడిల్ అండ్ రింగ్ ఫింగర్స్తో మన 2 చేతులతో ఇలా మెల్లగా జెంటిల్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ప్రెషర్స్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఈ వర్మ పాయింట్ని మనం వచ్చి స్టిమ్యులేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, see here by doing this point, ఈ పాయింట్ నేను స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు అబ్జర్వ్, am I feeling right now? నా పెయిన్ వచ్చి ఇప్పుడు ఎలా ఉంది? స్కేల్ పెయిన్ ఎప్పుడు కానీ ఒక స్కేల్లో వచ్చి కొలుస్తామండి, 0 to 5, 5 to 10. ఇప్పుడు ఫస్ట్ పెయిన్ పాయింట్ స్టిమ్యులేట్ చేసేదానికి ముందు మనం చేసుకున్నా కానీ మీరు వచ్చి ఒక పెయిన్ స్కేల్ వేసుకోవాలి. నాకు మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా పెయిన్. ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేసిన తర్వాత నాకు వచ్చి తగ్గిందా లేదా అనేది మీరు వచ్చి అసెస్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఆ పాయింట్, సెల్ఫ్ కేర్ పాయింట్, ఇక్కడ వర్మ పాయింట్ని లొకేట్ చేయాలి. లొకేట్ చేసినప్పుడు ఇక్కడ మీకు వచ్చి ఇక్కడ బోనీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఇక్కడ ఐబ్రో ఎడ్జ్, ఈ యొక్క హ్యాండ్ లైన్ యొక్క మధ్యలో బిట్వీన్లో. ఓకే, 3 ఫింగర్స్ వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ టచ్, అప్లై జెంటిల్. నేను ఆల్రెడీ మీకు చెప్పానండి 25 వర్మ పాయింట్స్ ఉన్నాయి, 25 వర్మ పాయింట్స్ హెడ్ అండ్ నెక్లో ఉందండి. ఏదైనా కానీ చాలా పెద్ద టచ్గా జెంటిల్ టచ్ ఉండాలండి, ప్రెషర్ ఎక్కువ అవ్వకూడదు. ఓకే, కంఫర్టబుల్గా ఉండాలి. దెన్ హౌ డస్ మై బాడీ రెస్పాండ్ టు ద టచ్? ఈ టచ్కి ఎలా ఉంది, మన బాడీ ఎలా రెస్పాండ్ అయ్యింది అనేది కూడా మీరు వచ్చి గమనించాలి. నెక్స్ట్, సేఫ్టీ ఫస్ట్ గైడ్ లైన్స్. వర్మ పాయింట్స్ మీరు స్టిమ్యులేట్ చేసేదానికి ముందు ఏవి సేఫ్టీ ఫస్ట్ గైడ్ లైన్స్ అంటే, జెంటల్ టచ్ ఆల్వేస్ రికమెండెడ్, యూజ్ లైట్ కంఫర్టబుల్ ప్రెషర్, నెవర్ ఫోర్స్ ఆన్ స్ట్రెయిన్. వర్మం అంటే ఏదో ప్రెషర్ ఇవ్వడం, ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం, వర్మం చేసే వాళ్ళు బాగా వచ్చి యోధుల్లాగా ఉండాలి అనేది అంత కాదు. నన్ను చూడండి, నేను ఎలా ఉన్నాను, కానీ వర్మ పాయింట్స్ నేను సక్సెస్ఫుల్గా స్టిమ్యులేట్ చేయగలుగుతున్నాను అనమాట. అంటే మన బాడీ లైఫ్ ఫోర్స్ అనేది పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మీలో ప్రాణ శక్తిని వచ్చి స్ట్రెంగ్తన్ చేసి, మీ ఆరా, మీ యొక్క పంచకోశాన్ని మీరు వచ్చి స్ట్రెంగ్తన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్, ప్రాక్టీస్ థాట్ పాయింట్స్ ఓన్లీ. దట్ మీన్స్ మీరు వచ్చి మీకు చెప్పించిన పాయింట్స్ మాత్రమే మీరు వచ్చి స్టిమ్యులేట్ చేయాలి. కొత్తగా ఏది ట్రై చేయకండి. మీకు తెలుసుంటే పర్వాలేదు, తెలియని వాళ్ళు వచ్చి మాత్రమే ఇప్పుడు చెప్పించిన పాయింట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. లిసన్ అండ్ స్టాప్, పాజ్ ఇమీడియట్లీ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ వైల్ డూయింగ్. ఇప్పుడు మీరు వింటున్నారు, కానీ మీరు ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు మీ బాడీలో ఎటువంటి డిస్కంఫర్ట్ అయినా మీకు వస్తే వెంటనే ఆ స్టిమ్యులేషన్ స్టాప్ చేసేసి రిలాక్స్ అవ్వాలి. ఎటువంటి ప్రాబ్లం రాదు, సైడ్ ఎఫెక్ట్స్ అయితే మ్యాక్సిమంగా రాదు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పాయింట్స్ నేను ఏం చెప్పడం లేదు మీకు, అన్ని సెల్ఫ్ హీలింగ్ టెక్నిక్స్ చెప్తున్నాను. కానీ మీకు డిస్కంఫర్ట్ ఉంటే కొంచెం రిలాక్స్ అయిపోండి, చేయగలరు. నెక్స్ట్, అవాయిడ్ ఫోర్స్ఫుల్ యాక్షన్. నేను పదే చెప్తున్నాను, వర్మం అంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం అని కాదు. ఓకేనా అండి?
సి నాట్ ఏ మెడికల్ రీప్లేస్మెంట్. వర్మం సెల్ఫ్ కేర్ ప్రమోట్స్ వెల్నెస్. ఇది వచ్చి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదండి. ఇది వచ్చి ప్రివెన్షన్ కేటగిరీలో మనకి వెల్నెస్ కేటగిరీలో వస్తుందండి. ఇట్స్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద మెడికల్ డయాగ్నోసిస్. మెడికల్ డయాగ్నోసిస్కి ఇది సబ్స్టిట్యూట్ కాదు. కానీ ఆయుర్వేద మర్మాలో వచ్చి ఈవెన్ పారాలసిస్ పేషెంట్స్ వర్మ మసాజెస్ వస్తారు. వాళ్ళ యొక్క నర్వస్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది, మెల్లమెల్లగా జరుగుతూ వస్తుంది. మీరు చాలా జగదేక వీరుడు అత్లేక సుందరిలో చూసుంటారు అనమాట. అక్కడికి వెళ్ళి ఒక సంజీవిని తైలం తీసుకొచ్చి ఒక సిద్ధ వైద్యుడు వచ్చి కాళ్ళకి రాయడం ద్వారా వచ్చి నడవగలుగుతారు, నడవలేని పిల్లోడు. ఆ విధంగా మిరాకిల్స్ జరుగుతుంది. కానీ ఇదేమంటే మెడికల్ డయాగ్నోసిస్కి సబ్స్టిట్యూట్ కాదు అనేసి మనము వచ్చి ఖచ్చితంగా ఫిలాసఫికల్గా మనం చెప్పాలన్నమాట. దర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మిరాకిల్స్ జరుగుతుంది. కానీ ఇది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రివెన్షన్కి ఎక్కువగా యూటిలైజ్ చేయండి. చిన్న చిన్న మైనర్ ఇది ఫస్ట్ మీరు చేయండి. మీరు దీంట్లో ప్రొఫెషనల్స్ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు. నెక్స్ట్, టెస్ట్ యువర్ బాడీ అవేర్నెస్. ఫస్ట్ క్వశ్చన్, వేర్ డూ యూ ఫీల్ స్ట్రెస్ ఫస్ట్? మీకు స్ట్రెస్ ఫీల్ అయితే ఎక్కడ మీ బాడీలో ఎక్కడ తెలుస్తుంది? కామన్ ఏరియాస్ ఎక్కడ అంటే హెడేక్ రావడం, స్ట్రెస్ అని ఫీలింగ్ వస్తే హెడేక్ రావడం, నెక్ పెయిన్ రావడం, షోల్డర్స్ వచ్చి పెయిన్ రావడం, చెస్ట్ డిస్కంఫర్ట్ రావడం, స్టమక్ అప్సెట్ కావడం, అల్సర్ ఫార్మేషన్ రావడం, ఇవన్నీ వచ్చి స్ట్రెస్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్. ఓకే, క్వశ్చన్ 2, వెన్ యువర్ నెక్ ఫీల్స్ టైర్డ్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఎక్కువగా వచ్చి నెక్ వచ్చి స్ట్రెయిన్ అయింది అనుకోండి, వర్క్ చేస్తాం కంటిన్యూస్గా ఒక 8 hours నేను సిస్టమ్ ముందు కూర్చొని స్లైస్ అని ప్రిపేర్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా నా నెక్ పెయిన్ వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇన్స్టింక్ట్గా వచ్చి నా చేతులు వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా మెల్లగా ప్రెషర్ ఇచ్చుకుంటాను. నాకు నేనే ఎటువంటి వర్గం నేను తెలుసుకోలేకపోయినా కానీ జెంటల్గా అందరికీ చేసేది ఏమంటే మన చేతులు అలా వెళ్ళి మెల్లగా ప్రెషర్ ఇస్తుంది. అదేవిధంగా ఎవరన్నా మనకు చేస్తే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్ మనకు అవుతుంది. ఏమవుతుందంటే అలా జెంటల్ టచ్లో మీరు ప్రెషర్ ఇవ్వడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వెంటనే అక్కడ పెయిన్ అనేది రిడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ 3, డస్ ప్రెస్సింగ్ హార్డర్ గివ్స్ బెటర్ రిజల్ట్స్? ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయడం వచ్చి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనుకుంటారా? ఎక్కువ ప్రెస్ చేయడం ద్వారా పెయిన్ ఇంకా అగ్రివేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అందువల్ల మైండ్ ఎప్పుడు జెంటల్ అనమాట, జెంటల్గా వచ్చి పాయింట్స్ అనేది ఇచ్చారు. వర్మం సెల్ఫ్ కేర్ బిగిన్స్ విత్ జెంటల్ అవేర్నెస్ అండ్ నెవర్ ఫోర్స్. ఎప్పుడు కానీ నేను పదే చెప్తున్నాను, వర్మం అంటే ఎక్కువ ఫోర్సెస్తో ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం కాదండి. జెంటల్ ప్రెషర్తో జెంటల్ అవేర్నెస్. సి వై టచింగ్ ద బాడీ మన ఫుల్ అవేర్నెస్ అనేది మన యొక్క ఫింగర్స్కి వెళ్ళిపోతుంది. నేను వర్మం పాయింట్ స్టిమ్యులేట్ చేసేటప్పుడు కళ్ళు క్లోజ్ చేసుకుని ఆ పాయింట్ ఫీల్ అవుతూ స్టిమ్యులేట్ చేస్తాను. ఎందుకంటే వై ఓపెనింగ్ నా కళ్ళు నేను టచ్ ఉంటే నేను ఏదో ఒక విషయం చూసి దాంట్లో మైండ్ డైవర్ట్ అవుతుంది. మైండ్ని వచ్చి సమ్ మెడిటేటివ్ స్టేట్ తీసుకెళ్తాను. ఆ పాయింట్ని ఫీల్ అవుతాను, అక్కడ ఫ్లో ఎలా ఉందనేసి ఫీల్ అవుతాను, అక్కడ క్రికెట్ పాయింట్ వచ్చి ఎలా ఉందనేసి ఫీల్ అయ్యి ఆ పాయింట్ నేను స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే వర్మం గురించి మాత్రమే. ఇప్పుడు ఇన్ని పాయింట్స్ నేను చెప్తున్నాను. సెల్ఫ్ కేర్ పాయింట్స్ అనేది ఇప్పుడు హెడేక్ మాత్రమే నేను చెప్పాను. ఇక్కడ పాయింట్ ఇలా స్టిమ్యులేట్ చేయడం, అదేవిధంగా ఇక్కడ పాయింట్ ఇండెక్స్ అండ్ థంబ్ ఫింగర్ పెట్టి ఇలా ప్రెస్ చేసి 30 seconds స్టిమ్యులేట్ చేయడం ద్వారా వచ్చి హెడేక్ తగ్గుతుందని చెప్పాను. అదేవిధంగా షోల్డర్ అండ్ నెక్ పెయిన్కి ఎలా అంటే నెక్ పెయిన్ అనుకోండి, ఇలా మనం వచ్చి మెడ వంచినప్పుడు ఇక్కడ ఎముక అనేది మనం ఫీల్ అవుతాం. ఆ ఎముకను వచ్చి 3 fingers తో జెంటిల్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం ప్రెషర్ ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క చేతిని ఇలా పెట్టుకొని థమ్స్ మాత్రమే ఈ యొక్క చెవులు వెనకాల మైల్డ్గా ఒక ప్రెషర్, ఎప్పుడు తల దగ్గర చేసే ప్రెషర్స్ కొంచెం మైల్డ్గా ఉండాలండి. ఇలా ప్రెషర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఈ 3 fingers తో మన యొక్క జడ వేస్తాం కదండి, సిక, అక్కడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అప్వర్డ్ డైరెక్షన్లో స్టిమ్యులేట్ చేయండి. దెన్ ఈ 3 fingers ని ఇక్కడ షోల్డర్ దగ్గర చూడండి ఇలా కొంచెం ప్రెషర్తో స్టిమ్యులేట్ చేయండి. ఇది వచ్చి నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్కి బాగా రిలాక్స్ అవుతుంది. ఓకే, జెంటల్ స్ట్రెచెస్.
వైల్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీరు వచ్చి బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడు కానీ స్టిమ్యులేట్ మీకు మీరే సెల్ఫ్గా స్టిమ్యులేట్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి అక్కడ బాడీలో ఎలా వచ్చే రియాక్షన్స్ జరుగుతుంది, బాడీలో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతుంది అనేది మీరు వచ్చి ఫీల్ అవ్వాలి. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ స్టమక్ పెయిన్ ఉందనుకోండి, లేదు ఒంట్లో వేడి వల్ల ఏదైనా ఎక్కువగా వచ్చి మసాలా ఐటమ్స్ తినడం వల్ల వచ్చి స్టమక్ పెయిన్ అలాంటివి ఏదైనా వచ్చిందనుకోండి, మన యొక్క నాభిలో కొంచెంగా ఆముదపు నూనె వచ్చి నాభిలో వేసేసి చూడండి, నాభిలో వేసి క్లాక్ వైజ్ రైట్ హ్యాండ్ తీసుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసి తర్వాత రైట్ హ్యాండ్ ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో ప్రెషర్ ఇవ్వాలన్నమాట. 3 times ప్రెషర్ ఇవ్వాలి. అన్నాన్ కాలం స్టిమ్యులేషన్. ఇంకోసారి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ రైట్ హ్యాండ్ ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్తో ప్రెషర్ ఇవ్వాలి. అన్నాన్ కాలం స్టిమ్యులేషన్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చి హెడేక్ గురించి మనం డిస్కస్ చేసాము. అదేవిధంగా నెక్ పెయిన్ గురించి, దెన్ షోల్డర్ పెయిన్కి వచ్చి మెయిన్ ఏమంటే విషబంధ కాలం అనేసి ఒకటి ఉందండి. హియర్ చూడండి, చెయ్యి ఇలా పెట్టుకోండి. మీరు ఒక ఎల్బో దగ్గర ఎల్బో ఇక్కడ ఉంది కదండి, ఎల్బో దగ్గర ఇలా ఒక ప్లేసెస్ ఉంది, యాంటీక్యూబిటల్ ఫోసా. దాని దగ్గర ఇక్కడ ఉబ్బెత్తుగా ఒక ప్లేస్ ఉంది కదండి, ఇక్కడ వచ్చి థంబ్ ఫింగర్తో ప్రెషర్ ఇవ్వండి. ఇలా ప్రెషర్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ పెయిన్ ఉంది చేతిలో, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళకి రైట్ షోల్డర్ పెయిన్, రైట్ సైడ్ హ్యాండ్లో ఈ కాలం వచ్చి ఈ పాయింట్ వచ్చి మీరు స్టిమ్యులేట్ చేయాలి. ట్రిగ్గర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ అప్వర్డ్ డైరెక్షన్ థంబ్ రిప్లేస్ చేసుకోండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అనుకోండి, లెఫ్ట్ సైడ్లో యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మ్యాక్సిమం మీకు వచ్చి ఇక్కడ లైఫ్ ఫోర్స్, చేతికి పోవాల్సిన ప్రాణశక్తిలో ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వచ్చి క్లియర్గా ఫోర్స్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఓకే, అర్థమైందండి? అర్థమే అయిందా అండి? క్లాస్ అర్థమైందా? అర్థమే అయిందా అండి? మేడం 12:40 టైము. అవునండి, సారీ సార్, చూసుకోలేదు టైం. అది మళ్ళీ మీరు వెళ్ళాలి. సో మనం నెక్స్ట్ మిగతా రిమైనింగ్ టాపిక్స్ అనేది రేపు కవర్ చేద్దాము. సో ఒక్కసారి వీళ్ళకి మనం కంగది. ఓకే ఓకే సార్. సో ఇవాళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? కేవలం ఇవాళ వచ్చామనుకున్న వాళ్ళు ఒకసారి వై అని టైప్ చేయండి. ఇవాళ ఎంటర్ అయ్యాం క్లాస్కి అన్న వాళ్ళు, కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇవాళ ఎంటర్ అయ్యాం మేము క్లాస్కి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి. సో అందరూ పాత వాళ్ళు అయితే ఉన్నారా? ఎస్ ఒక ఎంతమంది ఉన్నారు? ఎస్. సో ఫస్ట్ అయితే గ్రూప్లోకి రండి, మేము గ్రూప్ లింక్ పెడుతున్నాను నెక్స్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్కి. తర్వాత మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాం ఇవాళ. Recording in progress. సో ఎవరైతే గ్రూప్ లేరో ఒకసారి గ్రూప్ లింక్ పెట్టాం, ఆ గ్రూప్లోకి మీరు జాయిన్ అవ్వండి. అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్ అనేవి అన్నీ కూడా అందులో పాస్ అవుతాయి. చాట్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంది. సో ఇవాళ క్లాస్ ఎలా ఉందండి? ఒకసారి అది లైకుల ద్వారా ఒకసారి చెప్పండి, ఎలా ఉంది క్లాస్ ఇవాళ క్లాస్. రైట్ మేడం, ఎప్పుడైనా మహిళలే ముందు ఉంటున్నారు. రైట్, సూపర్. రైట్, ఓకే థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మేడం యొక్క పల్స్ క్లాస్కి చాలా బాగుంది రెస్పాన్స్ అనేది. సో కొంతమంది ఏంటంటే న్యూ వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు కొంచెం ఇది కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనేటప్పుడు దాని గురించి మళ్ళీ అడిషనల్గా పాత వాళ్ళకి ఇంకో 3 days బోనస్ క్లాసులు కూడా ఇచ్చాము. ఈ బోనస్ క్లాసులు మళ్ళీ పెట్టిన తర్వాత మిగతా వాళ్ళు అన్నారు మాకు లేదా అన్నారు. సో మళ్ళీ ఏం చేస్తామంటే సరే రండి, అందరూ రండి.
తప్పులేదు, విద్య అనేది బయటికి వెళ్ళాలనే ఉద్దేశం కాబట్టి ఈ 3 రోజులు అటెండ్ అవ్వండి అని మామూలు అది కూడా ఆఫర్ లాగా ఇచ్చేసాం అనమాట మిగతా వాళ్ళకి కూడా. సో అన్ని డబుల్ త్రిబుల్ బోనస్లు ఎడ్యుకేషన్ పరంగా. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొన్నే ఉన్నాయి రిజిస్ట్రేషన్స్, ఎందుకంటే ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. మళ్ళీ ఏంటంటే ఇది కొంచెం ఇంటరాక్టివ్ ఎక్కువ ఉంటుంది. ఈ 2 days తర్వాత చాలా ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటరాక్టివ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకొంతమంది లిమిటెడ్ మెంబర్స్కి అవకాశం ఉంది. ఎవరైనా చేసుకోకపోతే రియల్గా చేసుకోవాలి, నేర్చుకోవాలి సబ్జెక్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ యొక్క లింక్ అనేది 2 days అవకాశం ఉంటే మీరు కూడా ఫార్వర్డ్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా సబ్జెక్ట్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, సో మేడం సత్య మేడం, సార్ చెప్పండి సార్. మీది ఒక్కసారి ఆ నెంబర్, మీరు క్లినిక్ నెంబర్ ఒక్కసారి టెక్స్ట్ చేయండి. ఆ టైప్ నెంబర్ చేసి టైప్ చేయండి. టైప్. మేడం చేశారా? సార్ 9166. క్లినికల్ నెంబర్ టైప్ చేయండి ఒకసారి మీ క్లినిక్ది. సో ఇప్పుడు మీకు చాట్ బాక్స్లో ఒక లింక్, ఒక నెంబర్ అనేది వచ్చింది. ఆ నెంబర్కి ఇంకొక అద్భుతమైన అవకాశం మన వాళ్ళకి, టీం మెంబర్స్కి. సో ఇక్కడ ఎవరైనా పర్లేదు, పెయిడ్ అన్పెయిడ్ అనేది కాదు, ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ముఖ్యమే మాకు. సో ఏంటంటే ఇందులో ఈ నెంబర్ వచ్చిన వాళ్ళు ఒకసారి నెంబర్ అందరూ కూడా ఒకసారి అది సేవ్ చేసుకోండి. 9176526199. మళ్ళీ రిపీట్ చేస్తున్న నెంబరు, కొంతమంది అంటే ఇమీడియట్గా క్యాచ్ చేయలేని వాళ్ళకి 9176526199. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. మీరేంటంటే మీలో ఒక 5 మెంబర్సు మీ యొక్క టంగ్, నాలిక అనేది ఫోటో పెట్టండి. ఫోటో పెడితే అది డయాగ్నోస్ చేసి రేపు క్లాస్లో మనం దాన్ని ఎలాగా టంగ్ అనేది డయాగ్నోస్ అనేది లాస్ట్ అవర్ సెషన్లో 15 minutes సెషన్లో మనకి టంగ్ డయాగ్నోస్ కూడా అవుతుంది. సో ఈ నెంబర్కి మీరు ఒకవేళ మొబైల్ అలాగ ఎవరైనా ఉంటే మీరు తీసుకోవడం కుదరదు కాబట్టి క్లియర్ రాదు. సో ఎవరితోనైనా ఒకసారి ఆ మొబైల్ అది తీయించండి, ఫోటో క్లియర్గా ఉండాలండి పార్ట్ అది. ఇదంతా కూడా పార్ట్ క్లియర్గా ఒకసారి ఫోటో తీసి పెట్టండి. దాని యొక్క డయాగ్నోస్ చేసి మేడం రేపు చెప్తారు. అదేంటంటే వాళ్ళకి ఏంటంటే డయాగ్నోస్ చేసిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, టంగ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి తెలుస్తాయి. మిగతా వాళ్ళకి ఏంటంటే అదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఒకళ్ళ అవకాశం ఉంటే ఒకళ్ళిద్దరు టంగ్ చూపించండి మేడం, ఒకసారి ఏమైనా ట్రై చేయొచ్చా, ఒకసారి టంగ్ క్లియర్ కనబడితే. మనకి ఆల్రెడీ 12:45 అయిపోయింది. రైట్ సరే రైట్. సో మీరు ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత క్లాసు ఒక 5 మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ 5 వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో 5 మెంబర్స్ మీ టంగ్ అనేది ఫోటో పెట్టండి. సో దీని యొక్క అది మనం రేపు అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా అండి? బాగుందా అండి? ఇది బాగుంటే ఎస్ అని పెట్టండి. టంగ్ డయాగ్నోస్ కూడా ఉంది, రైట్. సో ఫోటో అది 5 మెంబర్స్ పెట్టండి. రేపు అనేది డయాగ్నోస్ చేసి మేడం చెప్తారనమాట. ఒక 5 మెంబర్స్ వరకు, ఎందుకంటే టైం సరిపోదు. సో ఇది ఇమీడియట్గా క్లాస్ అయిన వెంటనే మీ టంగ్ అనేది క్లియర్ పిక్చర్ అనేది పెట్టి, ఇంకొక ముఖ్య విషయం అండి, మీ పేరు కూడా పెట్టండి. ఎందుకంటే మళ్ళీ రేపు ఆ టంగ్ పెట్టినప్పుడు అది ఎవరి పేరు ఏంటి అనేది అర్థం అవుతుంది. ఎవరి టంగ్ అనేది మీ యొక్క టంగ్, మీ పేరు పెడితే అప్పుడు పేరుని బట్టి ఆ టంగ్ అనేది అర్థం అవుతుంది అనమాట, వాళ్ళది అన్నట్టు. ఓకే, ఫేస్ అక్కర్లేదు, ఓన్లీ టంగ్ పెట్టండి చాలు. ఓకే, సో మళ్ళీ రేపు ఇదే టైంలో క్లాసులో మనం కలుద్దాము. సో మరి ఒకసారి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎంత వీలైతే మేము కొంతమంది అనుకున్నాం, అదైతే ఇంకా క్లోజ్ చేసేస్తాం. ఓకేనా? ఈ 2 days అనేది కూడా ఇంపార్టెంట్ క్లాసెస్. దీని నుంచి మెయిన్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోతాం, కంటిన్యూషన్ అనమాట. ఓకే, సో మేడం ఇంకా క్లోజ్ చేద్దామా? ఓకే సార్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ సేమ్ టైం సేమ్ మళ్ళీ మనం కలుద్దామండి. థ్యాంక్ యూ టు ఆల్. రైట్, క్లోజ్ అయింది లేదా?